అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే హంసాయ దహర నిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ సత్సంగ్రహాయ భవపాంథనిజాశ్రమాప్తౌ అంతే పరీష్టగతయే హరయే నమస్తే కృష్ణాతీరే కోకిలాకేళికీరే గుంజాపుంజే దేవపుష్పాదికుంజే కంబుగ్రీవౌ క్షిప్తబాహూచరంతౌ రాధాకృష్ణౌ మంగళం మే భవేతాం రాధాకృష్ణౌ మంగళం మే భవేతాం. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీమాత్రే నమః శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగద్గురు పరంపరకి నమస్కారం చేసుకుంటూ పవిత్రమైన ఈ వేదభవన ప్రాంగణంలో వేద సారస్వరూపమైనటువంటి భాగవతంలోని ఒక సారమైన అధ్యాయాన్ని మనం చెప్పుకోబోతున్నాం. భాగవతం సాక్షాత్ వేదస్వరూపమే అని సుఖయోగింద్రులే తెలియజేశారు. నిగమకల్పతరోర్ గళితం ఫలం అని స్పష్టంగా చెప్పారు. వేదమనే వృక్షానికి పండిన పండే భాగవతం. ఎప్పుడైనా వృక్షం ఫలం కోసమే, ఇంక దేనికోసం? ఫలం అంటే ఒక్కటే, రసం. రసమే ఫలం. అది రసము అనగా భగవద్ అనుభవం. ఈ పదం గుర్తుపెట్టుకుంటే తర్వాత ఈ అధ్యాయాలన్నిటికీ పనికొస్తుంది మనకి. రసం అనగా భగవద్ అనుభవం, అనుభవమే ఫలం. అందుకే ఇక్కడ రసశబ్దాన్ని కూడా వాడారు. నిగమకల్పతరుర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాహ అంటారు వ్యాసమునీంద్రుడు చెప్తూ.
ఈ భవ్యమైనటువంటి వేదమనే కల్పవృక్షానికి పండినటువంటి పండు ఇది రసస్వరూపము. సాధారణంగా ఏదైనా పళ్ళల్లో రసభాగం కొంత, పీచు భాగం కొంత ఉంటుంది. కానీ భాగవతంలో వ్యర్థ భాగం ఒక్కటే లేదుట. అందుకే ఫలం అని అంటున్నారు, రసం అని అంటున్నారు, రెండూ అదే. అందుకే ఇది గళితం ఫలం రసం. రసము తప్ప అన్యము లేదు దీంట్లో, అన్య పదార్థము లేదు రసము. ఈ రసం అనే మాట ఉపనిషత్ భాషలో చాలా విశేషంగా రసోవై సహా అని చెప్పబడుతున్నది. బ్రహ్మమే రసము, ఆనంద స్వరూపమే రసము, సచ్చిదానంద రసము. ఆ రసమే ఫలముగా ఉన్నటువంటిది. ఈ ఫలం దేనికి పండింది? వేదమునికి పండింది. అలాంటి వేదము నుంచి పండి దొరుకుతోంది. అయితే వేదం అంటే అందరికీ అందుతుందా అండి? వేద పండితులు, వేదాధ్యయన సంపన్నులు ఉంటే చూసి దండం పెడతాం, కానీ అందరూ అందుకోగలరా? వేదం అంత అందేది కాదు. అది ఎలాంటిది అంటే, ఒక పెద్ద చెట్టు ఉంటే ఎక్కడో కొమ్మల చివరల్లో పళ్ళుంటే చూసి నోరూర్చుకోవడమే తప్ప ఎవరు తీసుకునే వాళ్ళు సాధ్యమవుతుందా? ఆ పండు మనకు అందాలి అంటే ఒక చిన్న ఉపాయం ఉంది. అక్కడికి వెళ్ళి ఎగిరి కూర్చోగలిగిన చిలక కానీ ఆ పండును కొడితే, అది రాలి పడితే అప్పుడు మన భాగ్యం పడినట్లే. అందుకు మనం అందుకోలేని వేదకల్పవృక్షం మీద భాగవతం అనే పండుని ఒక చిలక కొట్టింది అన్నాడు. ఆ చిలక సుఖం అన్నాడు ఇక్కడ సుఖమహర్షి. సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం. ఆ చిలక కొడితే రాలింది. కొందరు అంటూ ఉంటారు, చిలక కొట్టిన పండు తీయగా ఉందండి అని. కాదు, తీయని పండునే చిలక కొడుతుంది. అది మంచి తీయని పండు కనుక చిలక కొట్టింది కనుక మన చేతికి అందింది, ఇక్కడ రాలి పడింది. ఇక్కడ అలా సుఖయోగీంద్రుడి వల్ల లభించినటువంటిది అని చెప్తున్నారు. ఈ సుఖము కూడా సామాన్యమైంది కాదు. ఆనంద చంపు అనేటువంటి ఒక సంస్కృత గ్రంథంలో ఈ సుఖం గురించి ఒక మంచి విషయం చెప్పారు. సీతమ్మ మన రాధాదేవి ఒక చిలకని పెంచేది. ఆ చిలకకి మంచి మాటలు చెప్తూ ఎప్పుడూ ఒక్క మంత్రం నేర్పిందామె, శ్రీకృష్ణ 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 అని. రాధాదేవి నోట అదే మాట. అది చెప్తూ దానిమ్మ గింజలు తినిపిస్తూ రకరకాల శ్లోకాలు పద్యాలు తనలో ఉన్నటువంటి ఆర్తినంతటిని చిలకతో చెప్పేది. ఈ చిలక ఒకసారి రాధమ్మ చేతి నుంచి క్రమంగా ఎలాగోలాగా తప్పించుకుని కృష్ణ పరమాత్మ వద్దకు చేరుకున్నది. కృష్ణుడు తన తోటి సఖులతో ఆడుకుంటున్నటువంటి చోటుకు చేరుకుంది. ఇక్కడ చేరుకుని ఆ కృష్ణుడు దృష్టి పడేలా తిరిగింది. కృష్ణుడు వెంటనే పట్టుకున్నాడు. ఎందుకంటే రాధమ్మ చేతి చిలుకని కృష్ణుడు తన చేతితో తప్పకుండా పట్టుకుంటాడు. ఆ పట్టుకుని ఆ చిలుకను లాలిస్తూ ఉంటే ఆ చిలుక రకరకాల శ్లోకాలు చెప్తూ ఉన్నది. ఎక్కడ నేర్చుకున్నావి అంటే రాధమ్మ దగ్గర నేర్చుకున్నానని. ఇది రాధమ్మ కృష్ణునిపై చూపించే ప్రేమనంతటిని ఆ శ్లోకాల రూపంలో చిలక అప్పచెప్పింది. అటొక విధంగా రాధా సందేశాన్ని కృష్ణ పరమాత్మకి చెప్పినది. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ చేతిలో ఉన్నది. ఆ చిలకను వెతుక్కుంటూ రాధమ్మ చిలకెత్తి వచ్చింది. వచ్చి ఆ చిలకనిస్తే తీసుకెళ్ళిపోతాను అన్నది. అప్పుడు కృష్ణుడు చిలకాడు చెప్తున్నాడు, ఇది రాధమ్మ చిలకని ఎవరు చెప్పారు? కృష్ణుడి చేతిలో ఉంది కనుక కృష్ణుడి చిలకే కనుక ఇవ్వబడదు అని అంటూ ఉంటే, ఆ చిలకని నేను ఇప్పుడు చెయ్యి చేస్తే నా దగ్గరికి వాలితే ఇది రాధమ్మదే, నేను తీసుకెళ్ళిపోతా ఉంటుంది. వాలుతుందేమో చూడు అంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళిన చిలక వెనక్కి వస్తుందా? రాలేదు అక్కడికి. ఈ తగువ పడుతుంటే యశోదమ్మ వచ్చింది, ఇక్కడ ఉండని చిలక కృష్ణుడు పడుకున్న తర్వాత నేను నెమ్మదిగా రాధమ్మ దగ్గరికి పంపిస్తానులే అన్నది. ఇక్కడ ఆ చిలక శ్రీ సుఖం అని దానికి పేరు. ఇక్కడ ఈ శ్రీ అనే మాట అర్థం కావాలి అంటే కొంత భాగవత భాష, బృందావన భాష తెలియాలి. ఇక్కడ వ్రజభాష, వ్రజభాషలో శ్రీజీ అంటే రాధాదేవి, శ్రీ సుఖం అంటే రాధమ్మకి సంబంధించిన చిలక ఇది. ఇలాగ రాధమ్మ చేతి నుండి కృష్ణుని వద్దకు వచ్చి, కృష్ణుని చేతి నుంచి రాధమ్మ వద్దకు వచ్చిన ధన్యతను సంపాదించుకున్న శ్రీ సుఖమే జన్మాంతరాలలో సుఖయోగీంద్రునిగా అది ఆవిర్భవించి భగవద్ అనుభవం అనే బ్రహ్మజ్ఞానాన్ని పొంది తన నోట కృష్ణ కథని పలికింది అని వ్రజభాగవతులు చెప్పుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు ప్రమాణం అనేది సాహితీవేత్తల చర్చలకు విడిచిపెడదాం. భక్తులకు మాత్రం ఇది చాలా మధురమైనటువంటి అంశం. మొత్తానికి భగవద్ అనుభవం పొంది పండినటువంటి చిలుక జగత్తును అనుగ్రహించడం కోసమని పుట్టుకతోనే బ్రహ్మజ్ఞుడైనటువంటి రూపముతో ఆవిర్భవించి ఈ భాగవతామృతాన్ని మనకు అందించింది. అలాంటి చిలక చెప్పినటువంటి గ్రంథమే భాగవతం. అయితే ఈ చిలక సామాన్యమైన చిలక కాదు, ఇది బ్రహ్మజ్ఞానం పొందినటువంటి చిలక, అవధూత రూపమైనటువంటి చిలక. అలాంటి చిలక భగవద్భక్తిని చెప్తోంది. అలాంటి అవధూత, అజ్ఞానపు ముడి అనేది లేనివాడు, దేహాత్మ భ్రాంతి లేనటువంటి వాడు, బ్రహ్మజ్ఞానంతో ఉన్నవాడు ఒక చోట కూర్చుని కథలు చెప్తాడా? అలాంటిది ఆయన కూర్చుని భాగవతం చెప్పడం ఏంటంటే ఎవరికి చెప్పాడు? పరీక్షిత్ మహారాజుకి చెప్పాడు. ఆ పరీక్షిత్తుకి అర్హత ఏమిటి? పరమాత్మ తప్ప నాకు అన్యం అక్కర్లేదు అనేది ఆయన అర్హత అదొక్కటే అర్హత. కూర్చున్నాడు మఠం వేసుకుని, పరమాత్మను పొందడం ఎలాగా అంతే, ఇంకొక విషయం లేదు. అలాంటి తపన ఉన్నవాడు గనకనే భగవానుడు భగవంతునికి భిన్నము కాని వాని చేత భాగవతం చెప్పించాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నట్టు బ్రహ్మత్వ సిద్ధి పొందినటువంటి వాడు బ్రహ్మమునకు అభిన్నుడే. అలాంటి వాడు సుఖయోగింద్రుడు. అలాంటి సుఖయోగింద్రుడు చెప్తున్నాడు,
సాధారణంగా బ్రహ్మజ్ఞానం అంటే భక్తికి పైమెట్టు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ పైమెట్టుకు చెందిన భక్తి బ్రహ్మజ్ఞానమే అని తెలియాలి. భక్తికి పైమెట్టు బ్రహ్మజ్ఞానం కాదు. భక్తిలో పైమెట్టు ఏదున్నదో ఆ పరాభక్తి బ్రహ్మజ్ఞానానికి భిన్నం కాదు. అదే కృష్ణ పరమాత్మ కపిలగీతలో ఉద్ధవగీతలో కూడా చెప్తాడు భాగవతంలోని. అలాంటి బ్రహ్మానుభవమే, ఆ బ్రహ్మానుభవం కోసం తప్పించడం, అది పొందడం, ఆ అనుభూతిని అంతటినీ కూడా భాగవత రూపంలో అందించారు సుఖయోగీంద్రులు. వారికి ఆ విద్యనిచ్చిన వాడెవరు? వ్యాసదేవుడే. మనం ఇక్కడ కూర్చుని శంకర భగవత్పాదుల వారిని నమస్కరించుకున్నా గురువులుగా చెప్పుకోవాల్సిన వాళ్ళు వ్యాసుడు, శుకుడే, ఆ తర్వాతే కదా. కానీ సుఖయోగీంద్రుడి నుంచే బ్రహ్మ విద్య శంకరుడికి లభించింది. సుఖయోగీంద్రుడి నుంచే భాగవత విద్య పరీక్షిత్తుకి క్రమంగా మనందరికీ లభించినది. కనుక భాగవతం పారమహంస్య సంహిత, మోక్ష సంహిత అని చెప్పబడుతోంది కనుక అది కేవలం మోక్షశాస్త్రం. లోకంలో కొన్ని మాటలు మాత్రం వ్యవహారంలో పడిపోతుంటాయి. భాగవతం కథలండి. ఈ వేదాంతాలు అన్నిటికంటే భాగవత కథలు బాగుంటాయని అంటే ఎవరో సరిగ్గా భాగవతం చెప్పలేదని అర్థం. భాగవతం నిజంగా గ్రహిస్తే అంత లోతైన గ్రంథం మరొకటి ఉండదు. రామాయణ భారతాల కంటే లోతైనది భాగవతం. అందుకే ప్రజ్ఞావతాం భాగవతే పరీక్ష అన్నారు. ఎంత పండితుడికైనా భాగవతం దగ్గరే పరీక్ష అన్నారు ఇక్కడ. ఎందుకంటే పాండిత్యంతో ఏదైనా చెప్పచ్చు, కానీ భాగవతం చెప్పడం మహా కష్టం. అందులో ఉన్న పదజాలాలు కానీ శ్లోక రచన కానీ వ్యాసుడు రచించిన ఇతర రచనల కంటే భిన్నంగా ఉంటుంది. దాన్ని బట్టి కొందరు సాహితీవేత్తలు బయలుదేరి ఇది వ్యాసుని రచనేనా అని అనుమానాలు, రీసెర్చ్లు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అనవసర పనులు చేయడంలో ముందుంటారు కనుక అది అక్కడ పెడితే ఎందుకు భిన్నంగా అనిపిస్తోంది అంటే ఇది 18 పురాణముల కంటే భిన్నముగా రచించాడు వ్యాసుడు. దీనిలో భాష వేరు. పైగా ఇది ఎవరి చేత చెప్పించాడు? సుఖయోగీంద్రుని చేత. ఆ కారణం చేత దీనిలో భాష అంతా కూడాను ఒక మహాయోగి, ఒక బ్రహ్మజ్ఞుడి భాషే కనబడుతుంటుంది. అందుకే ఇందులో మూలం పట్టుకుని మనం చూడగలిగితే చాలా అద్భుతమైనటువంటి లోతైన మధురమైనటువంటి తత్వమే గోచరిస్తూ ఉంటుంది. అలా భాగవతాన్ని అందించారు. ఈ భాగవతం ఒక్కడి చాలు బ్రతుక్కి అన్నట్టుగా అందించడం జరిగింది. అలాంటి భాగవతం కేవలం పరమాత్మ మాత్రమే కావాలని మోక్షంపై దృష్టి కలిగిన ఒక ముముక్షువు, పరమాత్మ కోసం తప్పించిపోతున్నటువంటి ఒక మహానుభావుడు, అలాంటి వానికి ఉపదేశించాడు బ్రహ్మానుభవం కలిగిన సుఖయోగీంద్రుడు. కానీ ఎవరికి చెప్పారనే దాన్ని బట్టి ఆ విద్య యొక్క గౌరవం మనకు తెలుస్తుంది. అలాంటి ఈ భాగవత విజ్ఞానం మొత్తం 12 స్కంధములు. వీటిలో ఒకవైపు భాగవతం కానీ శ్రద్ధగా వింటే తప్పకుండా చిత్తశుద్ధి కలిగి వాడికి భగవానుపై భక్తి పెరిగి, అంటే కొంతైనా భక్తి లేకపోతే భాగవతం వినే అర్హత రాదు. ఉన్న ఆ కొంత భక్తి భగవంతుడి గురించి వింటే, భాగవతం వింటే అది పెరిగి భగవద్ అనుభూతి లభించి అతను ముక్తిని పొందుతాడు అని చెప్పారు కనుక ఇహానికి పరానికి మోక్షానికి కూడా భాగవతం అత్యంత ప్రధాన ఘట్టంగా, ప్రధానమైన గ్రంథంగా అందించారు. అందుకే వ్యాస భగవానుడు వేదములన్నీ వ్యాసం చేసి, పురాణములన్నీ రచించి, భారతాన్ని కూడా రచించి, బ్రహ్మసూత్రాలను అందించిన తర్వాత భాగవతాన్ని అందించారు అని చెప్పినప్పుడు ఇదొక పరమమైన గ్రంథము అని చెప్పడం ఆ కథలో ఉన్నటువంటి తాత్పర్యం. కనుక సర్వ పురాణ సమన్వయం, సర్వ వేద వేదాంతముల యొక్క సామరస్యము, అదేవిధంగా తాను బాదరాయణ బ్రహ్మసూత్రాల్లో చెప్పినటువంటి బ్రహ్మజ్ఞానము అంతా కూడా ఇక్కడ నిబద్ధం చేశాడు. అందుకే భాగవతం ఆది శ్లోకంలోనే బ్రహ్మసూత్రాల్లో మొదటి సూత్రం కనబడుతుంది. జన్మాద్యస్య యతన్వయాదితరతో శ్రద్ధేష్వభిజ్ఞస్వరాట్ అని మొదలవుతున్నది. ఇలాగా అనేకమైన రహస్యమైన మార్మికమైనటువంటి అంశములతో భాగవతాన్ని అందించాడు. ఈ భాగవత ఫలాలు ఎలా ఉంటాయంటే భక్తి ముక్తి దీనికి పరమఫలములు అయినప్పటికీ కూడా శ్రద్ధగా వినేవారికి వారి జీవితంలో ఉన్నటువంటి ఇతరములైనటువంటి కష్టాలని, నష్టాలని, దోషాలని తొలగించగలిగే శక్తి భాగవతంలో ఉన్నది. ఎందుకు? భగవత్కథ భాగవతం గనక భగవత్కథ శ్రవణం చేసిన వారికి తప్పకుండా వివిధములైన ఫలాలు ఉంటూ ఉంటాయి. అది దీనిలో ఉన్నటువంటి అంశము. ఆ కారణం చేత అటువంటి భాగవత కథ అనేక గ్రహదోషాలు పోగొడుతుందని, జీవితంలో అనేక కష్టాలు తొలగిస్తుందని కూడా ఫలశ్రుతుల్లో సుఖయోగీంద్రులే చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ కష్టాలు తొలగిస్తుంది, మంచి స్థితిని ఇస్తుంది, గ్రహదోషాలు తొలగిస్తుంది అని సుఖయోగీంద్రుడు ఎవరి కోసం చెప్తున్నాడు? పరీక్షిత్తుకు అవేవి అక్కర్లేదు, ఆయనకు అంతకంటే అక్కర్లేదు. మరి ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే అవి కావాలనుకునే వాళ్ళకు కూడా భాగవతం కావాలని చెప్పడానికి చెప్పాడు ఇక్కడ. కనుక భాగవతం అన్ని రకాల సంస్కారాల వాళ్ళకి కూడా. ఇంత భాగవతం వినడానికి వస్తే కేవలం భక్తి ముక్తి రండి, మరి ఎందుకు అన్నాడు ఒక ఆయన. అంటే వాడికి అయ్యా మైనటువంటి ఫలాన్ని భాగవతం మనకి చెప్తూ ఉన్నది. అలా అన్ని సన్నివేశాలకు ఉన్నాయి. ఇలా భాగవతం చూస్తుంటే ఒక గ్రంథమైనా అనేక గ్రంథాల కలయిక. భాగవతం నుంచి రకరకాల గ్రంథాలు మనం తీసుకురావచ్చు. దానినే వివేచన చేస్తూ ఉంటే ఒక పెద్ద గ్రంథం అయిపోతుంది. అందుకే పెద్దలు చేసిన వ్యాఖ్యానాలన్నీ కలబోస్తే భాగవతం ఎన్ని గ్రంథాల కలయికో. ప్రహ్లాద్ చరిత్ర గ్రంథం, గజేంద్ర మోక్షం మరొక గ్రంథం.
ఇంకా వామన చరిత్ర ఒకటేమిటండి, మీరే చెప్పగలరు. అలా ప్రథమ స్కంధం నుంచి ద్వాదశ స్కంధం వరకు ఎన్ని గ్రంథాలు? కపిలగీత ఒక్కటే ఒక గ్రంథం, ఉద్ధవగీత 23 అధ్యాయాల బ్రహ్మ విద్య. ఎన్ని ఉన్నాయి అందులో? పురంజనోపాఖ్యానం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడున్నటువంటి ఆత్మీయులు ఇదే నోటి ద్వారా అనేక మార్లు విన్నవారే. ఇలా ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి. అయినప్పటికీ దశమ స్కంధం అత్యంత ప్రధానమైనటువంటిదిగా చెప్తూ ఉన్నారు. రామాయణంలో సుందరకాండ ఎలాంటిదో భాగవతంలో దశమ స్కంధం అలాంటిది అని. అయితే రామాయణం అంతా కలిపి ఒకే కథ, మధ్యలో సుందరకాండ. కానీ భాగవతం కలిపి ఒక గ్రంథమైనా ఏ కథ కాకదే. మొదట అనేక అవతారాలు చెప్తారు, దశమస్కంధం నుంచి కృష్ణావతారం మాత్రమే చెప్తూ ఉన్నారు ఇక్కడ. అయితే దశమస్కంధానికి భాగవతం దశమస్థానం అని చెప్తుంది. దశమస్య విశుద్ధ్యర్థం, దశమం అంటే ఆశ్రయం అని చెప్పారు. మొత్తం ముందు చెప్పినటువంటి 9 కూడా సృష్టి స్థితి, వాటిని నిర్వహించడం. ఆ సృష్టి స్థితులు నిర్వహించేటప్పుడు ఎప్పుడైనా ధర్మానికి దెబ్బ తగిలి అధర్మం పెచ్చు పెరిగితే అవతారాలు ధరించడం, మన్వంతర గాథలు, ఇవన్నీ కూడా మొదటి 9 భాగములు. 10వది ఆశ్రయము అని మాట చెప్పారు ఇక్కడ. మొదటి 9 కూడా సృష్టిలో జరిగేటటువంటి క్రియలు, మనంతా చూస్తున్నవి, వింటున్నవి, అనుకుంటున్నవి, సృష్టిలో ఉన్న విషయాలన్నీ ఉన్నాయండి. అదేవి అంటే పాతాళాది లోకాల నుంచి బ్రహ్మలోకం వరకు సర్వలోక విషయాలు, ఆ లోకాల్లో జరిగే సృష్టి స్థితి లయ ఇవన్నీ కలిపితే 9. ఈ 9 చేసేవాడు భగవానుడే. కనుక ఈ 9 చేస్తున్నాడని చెప్తూ ఈ 9 ఎవరి వల్ల జరుగుతున్నాయో వాడు 10వవాడు. ఆ 10వ దాన్ని ఆశ్రయము అని మాట అన్నారు ఇక్కడ. అంటే సృష్టి స్థితి లయలనేటటువంటి క్రియలు ఎవడిని ఆధారం చేసుకుని వెళుతున్నాయో వాడు ఆశ్రయం. అంటే ఈ 9 ఎందుకోసం చెప్పారు మనకి? ఆ 9 తెలుసుకోవడానికి కాదు, ప్రపంచపు చరిత్ర తెలుసుకోవడానికి కాదు భాగవతం. ఈ ప్రపంచ చరిత్ర అంతా ఎవరిని ఆధారం చేసుకుని జరుగుతుందో వాడిని తెలుసుకోవడం అక్కడ ప్రధానమైన అంశం ఇక్కడ. ఎలాగైతే కెరటాలన్నీ సముద్రాన్ని ఆశ్రయం చేసుకున్నాయో, సృష్టి స్థితిలయులన్నీ పరమాత్మను ఆశ్రయం చేసుకున్నాయి. ఆ ఆశ్రయ స్వరూపం 10వది. ఈ 10ని చెప్పేదాని పేరు భాగవతం అంటాడు. మొదటి భాగాల్లోనే సుఖయోగింద్రులు. కనుక భాగవతం 10 గురించి చెప్తుంది. 10వది ఆశ్రయతత్వము. అయితే ఇక్కడ స్కంధాలకి 10కి సంబంధం లేదు, కానీ మొత్తం ఈ 10 గురించే భాగవతం చెప్తుందయ్యా అని ఒక్క మాటలో చెప్పాడు. ఆ చెప్పిన మాటను కొంచెం ఆధారం చేసుకుని ఈ 10కి ఆ 10కి కొంచెం అనుబంధం పెట్టుకుంటే ఆశ్రయతత్వం ఎవడు? పరమాత్మ. ఆ పరమాత్మ గురించి సంపూర్ణంగా చెప్పే స్కంధం అవుతున్నది దశమస్కంధము. కనుక పరమాత్మ యొక్క సంపూర్ణమైనటువంటి తత్వాన్ని అందిస్తున్నది దశమస్కంధం. అయితే ఇంత ప్రధానమైన దాన్ని మొదటే చెప్పచ్చు కదా. కొంచెం మనం ఆలోచిస్తే రామాయణం రామకథ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ భాగవతం కృష్ణకథ అంటే కొంచెం సందేహించాలి. కానీ వ్యాసుడు పోతన గారే కృష్ణకథ అన్నారు కనుక మనం నోరు మూసుకున్నాం. కానీ అడగడానికి అవకాశం ఇస్తే మనం అడుగుతామా లేదా? ఏమంటే భాగవతం మొత్తం కృష్ణకథ ఎలా అవుతుందండి? మొట్టమొదటంతా నరసింహ చరిత్ర, రామచరిత్ర, వామన చరిత్ర, మత్స్యావతారం, కూర్మావతారం, ఈ అవతారం, ఆ అవతారం అని నానా విషయాలు చెప్పేసి ఎక్కడో చివరి 3 స్కంధాల్లో కృష్ణకథ చెప్పేసి భాగవతం అంతా కృష్ణకథ అంటే ఎలా అంటామండి? ఇది ఆలోచించవలసిందే. అయితే భాగవతం అంతా మొదటి నుంచి కృష్ణకథే. లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితము అని పోతన గారు చెప్పారు. మొత్తం ఈ భాగవతం కృష్ణమూలం, కృష్ణమూలమైనటువంటి గ్రంథమే. ఒక్కసారి భాగవతం ప్రథమ స్కంధం చూడండి. ప్రథమ స్కంధంలో కృష్ణ పరమాత్మతోనే ప్రారంభం అవుతుంది. అక్కడ భీష్ముడు చేసిన కృష్ణస్థుతి, కుంతి చేసిన కృష్ణస్థుతి, అటుపై కృష్ణ పరమాత్మ పాండవులందరికీ అభయమిచ్చి ద్వారకకు వెళ్ళడం అలాగే ప్రారంభించారు. అక్కడ వచ్చారు కనుక ప్రథమంలోనే కృష్ణుల వారు వచ్చారు. మధ్యలో కూడా తొంగి చూస్తూ ఉంటాడు. నరసింహ కథ, ప్రహ్లాద్ చరిత్ర. అక్కడ ఆ సందర్భం ఎక్కడొస్తున్నది? సరిగ్గా రాజసూయ యాగం చేసిన తర్వాత సభలో కృష్ణ పరమాత్మని ధర్మరాజు పూజించిన తర్వాత, శిశుపాలుడు నోటికొచ్చినట్టు తన వదరబోతుతనం ప్రదర్శించిన తర్వాత, కృష్ణ పరమాత్మ తన చక్రంతో అతడి శిరస్సు ఖండించిన తర్వాత, ఆ శిశుపాలుడి యొక్క జీవ చైతన్యం కృష్ణుల్లో లీనమవడాన్ని చూసిన ధర్మరాజు ఇంత పాపాత్ముడు పరమాత్మలో ఎలా లీనమయ్యాడని ప్రశ్న వేస్తే, అదేముందయ్యా, ఎలాగోలాగా నిరంతరం ఆయన్నే ధ్యానించడం చేత వాడు ఆయనలో ఐక్యమవడం అనేది సహజమే అంటూ అక్కడ చెప్తాడు. ఏది నరసింహస్వామి చరిత్రకు ముందు చెప్తాడు నారదుల వారు ధర్మరాజుతో. ఎవరి గురించి చెప్తున్నాడు? అంత ఈయన గురించే. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్టులున్ ప్రేమన్ మీరలు భక్తినేము ఇది చక్రింగంటిమి ఎట్లయిన ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. అక్కడ ఒక్కసారి ఆ పద్యాన్ని మనం చదివినట్లయితే చెప్పబోయేది నరసింహ చరిత్ర. కానీ ఈ పద్యంలో నరసింహుడు, రాముడు, ఇతర అవతారాలు ఏమీ లేవు. గోపికలు, శిశుపాలుడు, కంసుడు,
యాదవులు, మీరు అంటే పాండవులు, వీళ్ళ వరసలే వస్తున్నాయి. అంటే వీళ్ళెవరికి ఎవరితో అనుబంధం ఉన్నది? వీళ్ళందరికీ కృష్ణుడితోనే. అంటే ఈ పద్యం అంతా కృష్ణుడి గురించే చెప్పాడు ఆయన. చెప్పింది మాత్రం నరసింహ చరిత్ర. అంటే అక్కడ కూడా కృష్ణుడు అలా స్పర్శించి నరసింహ చరిత్రలోకి తీసుకువెళ్ళిపోయాడు. ఇలా అక్కడక్కడ అలా కృష్ణుని మెరిపిస్తుంటాడు సుఖయోగీంద్రుడు. అలా మొత్తం 9 స్కంధములు పూర్తయిపోయిన తర్వాత ఇప్పటి వరకు అనేక రాజవంశ చరిత్రలు అన్నీ చెప్పావు, నా కృష్ణుని గురించి మాత్రమే ఇప్పుడు వినాలనుందయ్యా అంటే ఇప్పటికి నీకు యోగ్యత వచ్చింది అన్నాడు. మొత్తం 9 స్కంధములు మఠం వేసుకుని శ్రద్ధగా విన్నటువంటి పరీక్షిన్ మహారాజుకి అప్పుడు అంటున్నాడు, నీకు ఇప్పటికి యోగ్యత వచ్చింది. అదే దశమస్య విశుద్ధ్యర్థం అనే మాటకు అర్థం. ఒక శుద్ధత కావాలి. ఇప్పుడు ఏకంగా రాసలీల ప్రారంభించకుండా ఉపోద్ఘాతం ఎందుకో ముందు తెలిస్తే మనం సంసిద్ధులమై ఉన్నామా లేదా అనేది దీన్ని బట్టి తెలుస్తాం. అందుకు చెప్పుకుంటున్నాం. దశమస్కందం ప్రారంభంలోనే గొప్ప మాట అంటాడు, ఇప్పటికి నీవు ధన్యుడివయ్యావు. సమ్యక్ వ్యవసితా బుద్ధి తవ రాజర్షి సత్తమ వాసుదేవ కథాయాంతే యజ్జాతా నైష్ఠికీరతి. అత్యద్భుతమైన మాటలు చెప్పాడు. భాగవత భాష వేరండి. అందులో ఒక్కొక్క పదము కొంచెం భాష, కొంచెం సంస్కారం, భక్తి, ఈ 3 లక్షణాలు కానీ ఉంటే పులకింపజేస్తుంది శరీరాన్ని. అలాంటి పదాలు ఉంటాయి భాగవతంలో. అది వ్యాస భాగవతంలో కనబడతాయి ఇవన్నీ కూడాను. మొదట సమ్యక్ వ్యవసితా బుద్ధి తవ రాజర్షి సత్తమ. భగవద్గీత జాగ్రత్తగా చదివితే భాగవతం మరింత ఆస్వాదించవచ్చు. భాగవతం ఒళ్ళు దగ్గర పెట్టుకు వింటే భగవద్గీత మరింత గొప్పగా అర్థమవుతుంది. ఇక్కడ రెండింటికి అనుబంధం. ఎందుకంటే భగవద్గీత ఇది భాగవతం. నామాలకు ఎంత సామ్యం ఉందో గ్రంథాలకు అంతే సామ్యం. సమ్యక్ వ్యవసితా బుద్ధి, ఈ మాట దగ్గరే చక్కగా వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన అని భగవద్గీత వాక్యం కనబడుతున్నది. మనందరికీ భగవంతుడి మీద దృష్టి లేదని కాదు, కానీ ఉండాల్సినంత లేదు. అందుకే వ్యవసాయాత్మిక బుద్ధి అని ఒక మాట అన్నాడు. ఒక నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఉండాలి. భగవంతుడు ఉనికిపై, భగవంతుడి అనుభూతికి నిశ్చయాత్మక బుద్ధి కలగడం మహా కష్టం అండి. బహుశాఖా హ్యనంతాశ్చ, చెదిరిపోయే బుద్ధులు చాలా ఉంటాయి. నిలకడగలిగిన బుద్ధి ఉండడం మహా కష్టం. అది కలగాలి. అందుకు దాని పేరు సమ్యక్ వ్యవసితా బుద్ధి. గొప్ప టర్మ్ ఇది. ఒక పదాన్ని వాడాడు ఇక్కడ. సమ్యక్, సమగ్రముగా నిశ్చయాత్మకమైన బుద్ధి నీకు ఇప్పుడు వచ్చింది. తవ రాజర్షి సత్తమా వాసుదేవ కథాయాం, ఆ వాసుదేవుడి యొక్క కథపై నీకిప్పుడు నైష్ఠికీ రతి ఏర్పడింది. రతి అంటే ఆసక్తి. ఇప్పుడు భగవత్కథపై ఆసక్తి లేని వాళ్ళు ఎవరు? ఇక్కడున్న వాళ్ళందరూ ఆసక్తి ఉంది కనుక వచ్చారు, అంతే కదా. అయితే నైష్ఠికీ రతి అని మాట వేశాడు. నిష్ఠ కలిగిన రతి ఉండాలి. ఎన్నో అనుకూలిస్తే వెళ్ళి వింటాం, అది వేరే విషయం. కానీ నైష్ఠికీ రతి అనేది గొప్ప మాట ఇక్కడ. అది తప్ప మరొకటి అక్కరలేదు అనేటువంటి నిలుకడ కలిగినటువంటి స్థితి నీకు ఏర్పడిందే, అది నాకు నచ్చిందయ్యా. సమ్యక్ వ్యవసితా బుద్ధి నైష్ఠికీ రతి, ఆ రెండు కనబడ్డాయి గనక విను, ధన్యుడివి కా, చెప్తున్నాను అంటూ మొత్తం కృష్ణ కథని చెప్పారు. అక్కడి నుంచి దశమస్కందం నుంచి చివరి వరకు కృష్ణుడు తప్ప ఇంకేమీ మనకు కనబడదు. మరి మిగిలిన 9 ఎందుకు? ఏకంగా అదే ప్రారంభించవచ్చు కదా అంటే, పరీక్షిన్ మహారాజు వలనే మనం కూడా 9 స్కంధములు శ్రద్ధగా గురు సన్నిధిలో అధ్యయనం చేస్తూ భాగవతాన్ని వినగలిగితే మనస్సుకు ఒక సంస్కారం ఏర్పడుతుంది, ఒక పక్వత ఏర్పడుతుంది. ఇంకో భాషలో చెప్పాలంటే మెచ్యూరిటీ, పరిణతి, ఒక పరిణతి. ఒక్కొక్కటి అర్థం చేసుకోవడానికి ఒక్కొక్క పక్వత కావాలి. ఆఖరికి మీ ఇంజనీరింగ్ వెళ్ళాలంటేనే ఎంట్రన్స్ పరీక్ష ఉంటుంది. ఒక పక్వత లేనిది ఒక దానిలోకి పంపరు. అందుకోసం నువ్వు ఆధ్యాత్మిక విషయం ఎందుకని రా అని ఎవరినో ఒకరిని, ఎప్పుడు రుచి లేనివాడిని, సాధన లేనివాడిని తెచ్చుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టానుకోండి, వాడికి మనకి కూడా చాలా ఇబ్బంది. అందుకే ఒక విద్య వినడానికి కొన్ని అర్హతలు ఉంటాయి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎల్కేజీ చదవడానికి కొన్ని అర్హతలు ఉంటాయి, ఎంఏ చదవడానికి కొన్ని అర్హతలు ఉంటాయి. కానీ ఎల్కేజీ చదివేవాడిని తీసుకొచ్చి ఎంఏ క్లాసులో పెడితే వాడు ఏం చెప్పారు కానీ చెప్పింది ఒక్కడ అర్థం కాలేదంటే ప్రొఫెసర్ని తిడతాడు. కానీ దానికున్న పక్వత కావాలి. అలాంటి పక్వత 9 స్కంధాలు జాగ్రత్తగా వినగానే ఒకవైపు భగవంతుడంటే ఏమిటో అర్థమవుతుంది, మన యొక్క జీవుడంటే ఏమిటో అర్థమవుతుంది, వీడి లక్ష్యం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఈ లౌకికమైనటువంటి తుచ్చమైన కొన్ని కుసంస్కారాలు తొలగిపోతాయి. 2 భగవత్కథ వింటున్నాం గనక మనకి తెలిసినా తెలియకపోయినా భగవత్కథ ప్రభావం చేత మనస్సులో పాప సంస్కారాలు తొలగిపోయి శుద్ధత ఏర్పడుతుంది. శుద్ధత, ప్యూరిటీ. అలాంటి ఒక శుద్ధత, ఒక పక్వత, ఈ 2 ప్యూరిటీ అండ్ మెచ్యూరిటీ, ఇది ఇంకా చెప్పాలి అంటే ఆ 2 ఏర్పడ్డాక అప్పుడు కృష్ణ కథ బాగా అర్థమవుతుంది. కానీ కృష్ణుడు అంత తేలిగ్గా అర్థం కాడు. అవతరించి తేలిగ్గా దొరికిపోయినట్టు కనబడతాడే తప్ప
అంత తేలిగ్గా అర్థం కాడు. కృష్ణుడు అర్థం కావాలంటే మాత్రము శుద్ధత, పక్వత చాలా అవసరము. అదే సమ్యక్ వ్యవసితా బుద్ధి, నైష్టికి రతి అనే గొప్ప అర్హతలుగా చెప్పాడు. అంత మహానుభావుడు, శుద్ధ చరిత్ర కలిగినటువంటి పరీక్షణ్ మహారాజు అంతటి వాడికే 9 స్కంధములు నిలకడగా కూర్చుని జాగ్రత్తగా విన్న కారణంగా దశమస్కంధం సంపూర్ణంగా వినగలిగే అర్హత ఉన్నది. అంటే కనీసం ఇప్పుడు మనం ముట్టుకోబోతున్న అంశానికి మన సంసిద్ధత, మన అర్హత ఎంతవరకు అవసరమో ఇక్కడ తెలుసుకోవాలి. ప్రతి విషయం మీద ఒక అధికారం అనేది పెద్దవాళ్ళు చెప్పేవారు. ఇప్పుడు ప్రతి విషయంలో ప్రతివాడు మాట్లాడతాడు. అది పుట్టిన దగ్గర నుంచి ఒక మంచి గ్రంథం చదవడం కానీ, కనీసం ఒక సాధన చేయడం కానీ లేకుండా పాప జీవనం గడిపిన వాడు కూడా ఒక మైకు దొరికితే చాలు, కృష్ణుడు ఏంటండి, రాముడు ఏంటండి, నీచం వచ్చినట్టు మాట్లాడతాడు. ఒక విషయం గురించి ముట్టుకునేటప్పుడు నీ అర్హత నువ్వు చూసుకోవద్దు, నీ అధికారం నువ్వు చూడవద్దు. నాకేదో ఇంగ్లీష్ వచ్చిందని చెప్పి నేను ఇవాళ మెడిసిన్ పుస్తకం పట్టుకుని మాట్లాడితే డాక్టర్లందరూ కలిసి పోలీసుకు రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేస్తారో లేదో చెప్పండి. అది నేను చెప్పాలి అంటే నాకంటూ ఒక అర్హత ఉండాలి. వైద్యశాస్త్రం గురించి మాట్లాడాలంటే అలా ఒక్కొక్క దాని గురించి మాట్లాడడానికి అర్హత ఉండాలి, వినడానికి కూడా అర్హత ఉండాలి. అలా అధికారం అనేది భారతీయ సంస్కృతిలో ప్రతి గ్రంథం ఒక శాస్త్రము. అంతేగాని ఏదో కష్టాల్లో ఉన్నాను కనుక ప్రభువా నన్ను కాపాడమని ఏడిచే పుస్తకం కాదు. తెలుసుకోండి, ఇక్కడ ప్రతిది ఒక శాస్త్రం, ఒక విజ్ఞానం. దానికి చెప్పేవాడికి ఒక అధికారం, వినేవాడికి ఒక అధికారం చెప్పారు. అందుకే ప్రతి శాస్త్రానికి అధికార నిర్ణయం అనేది ప్రథమ అంశం. మొదటి మెట్టు అధికార నిర్ణయం, రెండవ మెట్టు అందులో చెప్పేదేమిటి, అధికారికి విషయానికి సంబంధం ఏమిటి, ప్రయోజనం ఏమిటి. ఈ 4 అంశములు శాస్త్రానికి చాలా ప్రధానం. అనుబంధ చతుష్టయం అంటారు దీన్ని. అందులో మొదటిది అధికార నిర్ణయం. అందుకే అథాతో అనే శబ్దము బ్రహ్మసూత్రాలకు చెప్పినట్టే భాగవతానికి అధికారం ఉన్నది. అందులో దశమస్కంధానికి మరింత అర్హత ఉన్నది. అందున రాసపంచాధ్యాయికి మరింత అధికారాన్ని చెప్పారు. ఇది వినాలంటే మాత్రం శుద్ధాంతఃకరణలై ఉండాలి. ఈ మాట నేటివారికి కూడా అర్థమయ్యేటట్టు చెప్పాడు మహానుభావుడు స్వామి వివేకానంద. 1893లోనే చెప్పాడు. ఆయన మొత్తం విదేశాల్లో సంచరిస్తున్నప్పుడు ఆయన స్పృశించని అంశం లేదు. ఏదో షికాగోలో చెప్పిన 6 ఉపన్యాసం గురించి అందరూ మాట్లాడతారు కానీ ఆ తర్వాత ఆయన మొత్తం అటు అమెరికాలో అటు యూరోప్ దేశంలో పర్యటించేటప్పుడు మన దేశ గ్రంథాలైనటువంటి రామాయణం, భారతం, భాగవతం, ఇటువైపు కర్మమీమాంస, అటు ఉత్తర మీమాంస, యోగ సూత్రాలు, భక్తి సూత్రాలు, ఒకటేమిటంటే అన్నీ చెప్పాడు మహానుభావుడు వివిధ వేదికల మీద. అందులో భాగవతం గురించి మాట్లాడినటువంటి ప్రవచనాలు చాలా విశేషంగా ఉంటాయి. అందులో ఆయన ఆంగ్లంలో చెప్పిందా నేను తెలుగులో చెప్తూ ఉన్నాం. ఇక్కడ గొప్ప మాట చెప్పాడు. గోపికల గురించి, కృష్ణుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చిత్తశుద్ధితో మీరెవరూ చెయ్యలేదు. పైపైన చూసి కేవలం ఒక కుత్సితమైన సంస్కారంతో దర్శించి నోటికొచ్చినట్టు మీరు మాట్లాడారు. కానీ కేవలం సృష్టిలో కనబడేటువంటి కాసులు, ఇంద్రియ సుఖాలు, ఇవి మాత్రమే పరమార్థమనుకుని తిరిగే వారికి పురుగులులా జీవించేవారని పేరు. ఈ పురుగుల్లా జీవించే వారికి పవిత్రమైన గోపికా ప్రేమ అర్థం కాదు. ఇది వివేకానంద యొక్క భాష. అందుకు ముందు మీరు గోపిక గురించి, కృష్ణుడి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ ప్యూర్ అని చెప్పాడు. ముందు మిమ్మల్ని మీరు పవిత్రులుగా మార్చుకోండి, అప్పుడు మీరు కృష్ణుడి గురించి, గోపిక గురించి మాట్లాడండి అని చెప్పాడు. ఎందుకంటే ఈ భవ్యమైనటువంటి గోపికా కృష్ణ అనుబంధమే మొత్తం దశమస్కంధంలో రాసపంచాధ్యాయ రూపంలో మనకు లభిస్తున్నది. దశమస్కంధంలో ఇది 29వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు 5 అధ్యాయాల్లో చెప్పబడుతున్నది. దీనికి రాసపంచాధ్యాయి అని పేరు. దీనికి ఎంత మహిమ ఉన్నదంటే దీని గురించి చెప్పినవాడు ఒక మహాసన్యాసి, దేహాత్మ భ్రాంతి లేనివాడు, అంటే కామాది వికారములు లేనివాడు. కామాది వికారాల ప్రశ్నే లేకుండా మోక్ష పురుషార్థమే లక్ష్యముగా కూర్చున్నవాడు శ్రోత. కానీ ఎవరితో చెప్తున్నారనేది ముందు తెలుసుకుంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు దేనికి సంబంధించి ఉంటాయో ముందు తెలియవచ్చు. అందుకే వీరికి చెప్పారనేది ఎందుకు చెప్తారు మన శాస్త్రంలో అనేది ఆలోచిస్తే దాన్ని బట్టి విషయం యొక్క గాంభీర్యం మనకు తెలుస్తుంది. ఇక్కడ ఆ విషయం ఎలాంటి వాళ్ళు ముట్టుకున్నారు అని తెలిస్తే మనం ముట్టుకోవడానికి ముందు ఆలోచిస్తాం. అది ఇక్కడ. అదేవిధంగా తర్వాత వ్యాఖ్యాతుల గురించి మాట్లాడితే భాగవతానికి వ్యాఖ్యాతులు చాలామంది ఉన్నారు. ఎందరున్నప్పటికీ మనం శ్రీధరీయ భాష్యాన్ని ప్రమాణంగా తీసుకుంటాం. ఆయన కూడా రాసపంచాధ్యాయ గురించి చెప్పేటప్పుడు చాలా రమ్యమైన అత్యద్భుతమైన భావాల్ని ఆవిష్కరించారు. తర్వాత రాసపంచాధ్యాయ గురించి సశాస్త్రీయంగా కేవలం పాండిత్యంతో మాత్రమే కాకుండా అనుష్ఠానంతో, ఉపాసనతో, అద్వైత జ్ఞానంతో ఉపన్యసించిన మహానుభావులు చాలామంది ఉన్నారు. వాళ్ళవన్నీ కూడా గ్రంథాల రూపంలో లభిస్తున్నాయి. కొన్ని సంస్కృత భాషలో, కొన్ని హిందీ భాషలో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా భగవద్ అనుభవం పొందినటువంటి వాళ్ళు. అందులో డోంగ్రే మహాశైలు ఒకరు,
భాగవతంలో హిందీలో చెప్పిన వారిలో అద్వైత నిష్ట కలిగిన జ్ఞాని. అదేవిధంగా అఖండానంద సరస్వతి మహారాజ్ మొత్తం ఉపనిషత్ తత్వము ప్రస్థానత్రయము అంతా కూడా అవపోసన పట్టినటువంటి అద్వైత జ్ఞాని ఆయన. మరొక మహానుభావులు ధర్మ సమ్రాట్ అని మనందరం కీర్తించేటువంటి కరపాత్రి స్వామి వారు. వాళ్ళ పేర్లు తలంచుకుంటేనే ఒళ్ళు పులికిస్తుందండి. మన యొక్క మహాయోగుల చరిత్రే కొన్ని రోజులు చెప్పుకోవచ్చు, అంత ఉంటుంది మన దేశంలో. కరపాత్రి స్వామివారు ఆ మహానుభావుడు అద్వైత నిష్ఠాగరిష్ఠుడు, సామాన్యుడు కాదు. ధర్మ సమ్రాట్, కాశీలోనే సిద్ధి పొందినటువంటి వారు. కాశీలో కేదార్ ఘాట్లో గోపాలకృష్ణ మంత్రాన్ని జపం చేసి గోపాలకృష్ణ దర్శనం పొందినటువంటి మహానుభావుడు. ఆయన భాగవతంపై అనేక ఉపన్యాసాలు ఇచ్చారు, ఎక్కువగా హిందీ భాషలో సంస్కృతంలో ఆయన చెప్పినవి. అందులో ఆయన చీరాపహరణము, అదేవిధంగా వేణుగీతము, రాసపంచాధ్యాయి వీటిపై చాలా విశేషమైనటువంటి వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా అద్వైత నిష్ఠ కలిగినటువంటి తత్వజ్ఞులను మర్చిపోవద్దు, అది చెప్పడం ఇక్కడ. అంటే అద్వైత జ్ఞానానికి రాసపంచాధ్యాయానికి విరోధమేమీ లేదు, రెండిటికి ఒక సమన్వయం ఉందని చెప్పడానికే మన సుఖయోగిందుల తర్వాత ఆ స్థాయికి చెందిన వాళ్ళనే ఇప్పటి వరకు మనం ప్రస్తావన చేసుకున్నాం. మరొక మహాత్ముడు ఉన్నాడు. ఆయన తెలుగువారు, సంస్కృతంలో అత్యద్భుతమైన గ్రంథం రచించినటువంటి వారు నారాయణ తీర్థుల వారు. ఆయన సన్యాసే, శంకర సంప్రదాయానికి చెందినటువంటి సన్యాసి. ఆయన కాశీక్షేత్రంలో కృష్ణలీలా తరంగాల్ని గానం చేశారు. ఆ మహానుభావుడు మనకు చేసిన మహోపకారం ఏమిటి? ఏదో కృష్ణలీలా తరంగం అంటే తరంగాలు పాడుకోవడమే అందరికీ తెలుసు, కానీ ఆయన ఒక పెద్ద కృష్ణ కథా వ్యాఖ్యాత. ఆ దృష్టితో పరిశీలించాలి. అలా పరిశీలించి కృష్ణలీలా తరంగడి గురించి మాట్లాడదామనుకుంటే నాబోటిగాడికే సంవత్సరం పట్టింది. సంవత్సరం పాటు కృష్ణలీలా తరంగడిపై ప్రవచనం చేయవలసిన భాగ్యం నాకు లభించింది. చాలామంది విని ఉంటారు అందులో. ఆ మహానుభావుడు అందులో ఒక్కొక్క లీలకి ఒక్కొక్క ఉపనిషత్తుతో సమన్వయం చేశాడు. ఆయనకు ఆ దర్శనం ఇచ్చాడు పరమాత్మ, సామాన్యం కాదు. ఆయనకి రాసపంచాధ్యాయం వచ్చేటప్పటికల్లా ఆయన రాసలీలా అధ్యాయాలు సుమారు 2-3 రాశాడు. ఆయన తాదాత్మ్యం చెందిపోయాడు. ఆయన అందులో రకరకాల ఉపనిషద్ వాక్యాల్ని మేళవించి చూపించాడు. ఇతను కూడా ఇందాక చెప్పినటువంటి కోవకు చెందినవాడే. వీళ్ళందరూ కూడా అద్వైత నిష్ఠ కలిగినటువంటి వారే. అందుకే సుఖయోగిందుడు భాగవతం చెప్పడంతోనే జ్ఞానానికి భక్తికి ఏమి విరోధము లేదు అని అక్కడే తేల్చేశాడు వ్యాస భగవానుడు. దాన్ని తీసుకొచ్చి వీళ్ళందరూ తిరిగి రుజువు చేశారు. అదే జ్ఞాన వైరాగ్యయుత భక్తే భాగవతం చెప్తున్నది. జ్ఞాన వైరాగ్యయుతమైన భక్తిలో ఒకటే లక్షణం ఉంటుంది, భగవంతుడు తప్ప అన్యం ఉండదు. భగవంతుడు తప్ప అన్యం లేనప్పుడు మన ప్రీతిభావం ఎవరి మీద ఉన్నట్లు? దాని పేరు భక్తి అయ్యా అన్నాడు, మరొకటి కాదు ఇక్కడ. అందుకే మహానుభావులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు జ్ఞానభక్తి ఎలా ఉంటుందంటే ఒకే మాట చెప్పారు, అద్వైత భక్తి జ్ఞానభక్తి కేవల ప్రేమస్వరూపముగా ఉంటుంది అన్నారు. చాలా గొప్ప మాట చెప్పారు. ఆయన ఒక చెప్పడానికి ఏమున్నది, ఇందాక చెప్పిన సుఖయోగింద్రుని వంటి వారే ఆ మహానుభావులు. ఆయన చెప్పిన మాటను మనం ఒక్కసారి స్మరణ చేసుకుంటే జ్ఞానభక్తి కేవల ప్రేమస్వరూపము అన్నారు. ఆ ప్రేమస్వరూప భక్తి గోపికల వద్ద కనబడుతున్నది. అయితే వాళ్ళ జీవాత్మ, పరమాత్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి అని మనం అనుకున్న పడికట్టు పదాలు వాడకపోవచ్చు, ఆ టెర్మినాలజీ వాడకపోవచ్చు. మనం శాస్త్రపు టెర్మినాలజీ బోల్డ్ మాట్లాడతాం, అనుభూతి మాత్రం శూన్యం. ఎందుకండి అది ఆ పాండిత్యం? ఎవరి పాండిత్యమేమి నడుచురా ఎనుకులాబ్ధి చంద్ర అన్నాడు మా చాగయ్య. అందుకు అవే కావలసింది ఇక్కడ. ఆ పదజాలం వాడకుండానే బ్రహ్మానుభవాన్ని చెప్పినటువంటి పరమ ప్రేమస్వరూపులు మహానుభావులు గోపికలు. మొత్తం ఉద్ధవ గీత అంతా ఒళ్ళు దగ్గర పెట్టుకు చదివితే అందులో బోల్డని జ్ఞానములు భక్తి అని చెప్పాడు. అలాంటి కృష్ణ పరమాత్మ తన మొత్తం అవతారంలో తనకిష్టమైన వారెవరు అనేది ఉద్ధవుడు అడగకపోయినా చెప్పేశాడు. ఎవరయ్యా అంటే గోపికలు అన్నాడు. ఆయన మార్కు వేసి ఇంక మన సందేహం ఉన్నది ఇక్కడ. అంతేకాదు నారదుల వారు ఉన్నారు. ఆయన బ్రహ్మజ్ఞాని కాడు అన్నవాడు ఎంత పాపాత్ముడో చెప్పక్కర్లేదు. ఆయన నారద భక్తి సూత్రాల్లో అనేక రకాల భక్తుల గురించి చెప్పారు. ఒక్కొక్క భక్తులకి ఉదాహరణలు ఎవరెవరో కూడా చెప్పారు. కానీ తానిచ్చిన నిర్వచనం ఒకటి ఉన్నది, సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప ఒకచోట, తద్విస్మరణే పరమ వ్యాకులత అని ఒకచోట. దానికి ఉదాహరణ అనగానే యథా వ్రజగోపికానాం అని వాళ్ళని ప్రధానంగా చెప్పుకున్నాడు. అందుకే నారదాది మహాత్ములు కూడా ఆ గోపికలకు ముందు నమస్కారం చేశారు. ఆ గోపికా భక్తి పండినటువంటి ఘట్టమే రాసలీల అని చెప్పబడుతున్నది. అయితే రాసలీల 33వ అధ్యాయంలో ఉన్నది. దానికి పూర్వ రంగము మిగిలిన 4 అధ్యాయాలు. అంటే రాసలీలలో ప్రవేశించడానికి గోపికలకు పూర్ణ అర్హత ఏర్పరిచింది 4 అధ్యాయాలు. అయితే ఈ 4 అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలో ప్రవేశించడానికి వెనకాల గోపికలకు చాలా తపస్సు పరీక్ష జరిగాయి. అవన్నీ అయితే కానీ అక్కడ దాకా రాలేదు. ఈ 5 అధ్యాయాల్ని
ఒకవైపు కేవల భక్తితో పరిశీలించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కృష్ణ భక్తులైన గోస్వాములు. వాళ్ళేం తక్కువ వారు కారు, వాళ్ళు గొప్ప గొప్ప జ్ఞానులు. రూపగోస్వామి, సనాతన గోస్వామి మొదలైనటువంటి మహాత్ములు. వీళ్ళందరికీ పరమాదర్శమైనటువంటి వాడు మహానుభావుడు. కృష్ణానుభవమే తన స్వరూపంగా కలిగిన వాడు కృష్ణ చైతన్య స్వరూపుడైనటువంటి చైతన్య మహాప్రభువు. ఆయనకు నమస్కారం చేసుకోవాలి. ముందు చేతోదర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత ఆస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అంటూ మహానుభావుడు చెప్పినటువంటిది. ఆయన కేవల కృష్ణానుభవ స్వరూపము. అలాంటి వారి సంప్రదాయంలో వచ్చిన గోస్వాములు బృందావనాన్ని ఆశ్రయించి కేవల రాసాన్ని తమ భావనాత్మకంగా ఉపాసన చేశారు. అందుకే కేవల రాసము ప్రపంచముపై వైరాగ్యం కలిగిన మహాత్ములు ఆశ్రయించారు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకని ప్రాపంచిక కామ వికారములన్నీ విడిచిపెట్టిన మహాత్ములు ఎవరున్నారో వాళ్ళు రాసాన్ని ఉపాసించారు. ఇంకా పంచాధ్యాయులకు ప్రవేశించకుండా ఇంత ఎందుకు చెప్తున్నామంటే ముందు ఆ గుమ్మంలోకి వెళ్ళడానికి అర్హత సంపాదించుకోవడానికి ఇవన్నీ మాట్లాడుతున్నామండి. ఆ శుద్ధత కావాలి. వీళ్ళందరినీ స్మరిస్తే చిత్తానికి కనీసం వాళ్ళ అనుగ్రహం వల్ల శుద్ధత వస్తే ఇవి వినడానికి అర్హత ఏర్పడుతుంది. అలాంటి ఆ రాసము ప్రధానమని తెలిసి రాసము తప్ప అన్యమన్నీ విడిచిపెట్టి ఆ రాసానుభవానికై తప్పించిపోయి మనం ఏవైతే గొప్ప గొప్ప సుఖములు అనుకుంటున్నామో వాటిని గడ్డి పరక్కంటే హీనంగా పారవేసి బృందావనాన్ని ఆశ్రయించి అద్భుతమైనటువంటి ప్రేమ సమాధిని పొంది భగవదనుభవంతో తాదాత్మ్యం చెంది కృష్ణరాసంలో ప్రవేశించిన మహాత్ములు ఎందరందరందరందరందరూ కనబడతారు. వీళ్ళు మంత్రాలు, తంత్రాలు, జపాలు, కర్మలు, వాటికి చర్చలు, కోపాలు, తాపాలు, పాండిత్యాలు, వాదాలు, వీటన్నిటికి అతీతులు వాళ్ళు. అది తెలుసుకోండి ఇక్కడ. ఆ శుద్ధమైన భక్తి రావాలండి. అది వస్తే ఇంక ఇవన్నీ వీటి అవసరమే ఉన్నది ఇక్కడ. అది అర్థం కావడమే మహాకృష్ణం, శుద్ధ ప్రేమ. ఆ ఫీల్ తెలియాలంటే అయితే రామకృష్ణ పరమహంస అయినా కావాలి, లేదా వివేకానంద అయినా కావాలి. అలాంటి వాళ్ళకి తెలుస్తుంది. తన భార్యలో కూడా జగన్మాతను చూడగలిగే రామకృష్ణ పరమహంస రాస అనే మాట వింటేనే సమాధి స్థితిని పొందేవాడు. గోపి అనే మాట వింటేనే దివ్య సమాధికి వెళ్ళిపోయేవాడు. వివేకానంద గోపికా గీతలు గానం చేస్తూ ఉంటే రామకృష్ణ పరమహంస పరవశించి సమాధి స్థితిని పొందేవాట. ఆ గోపికా గీతలు రాసపంచాధ్యాయులో ఒకటి తెలుసుకోండి ఇక్కడ. ఒక అధ్యాయం అంతా గోపికా గీతలే. అలాగా అలాంటి ఆరూఢ స్థితిలో ఉన్నవారు కూడా తన్మయులవుతున్నారు. ఎందుకంటే ఆరూఢ స్థితిలో ఉన్నటువంటి సుఖయోగింద్రులు పట్టుకున్నారు కదా. అంటే మనకే కాదు, సౌనకాది మహాములకే సందేహం కలిగింది. కలుగో మాట అన్నారు, అయ్యా ఆరూఢ స్థితిలో ఉన్నవారికి వీడు నావాడు వీడు పైవాడనే భావం ఉండదు, శారీరక స్పృహ ఉండదు. అటువంటిప్పుడు వాడు భగవంతుడిని పూజించవలసిన అవసరమూ లేదు. భగవద్ అనుభవమే తానే భగవంతుడికి అభిన్నుడైపోయినటువంటి వాడు. వాడికి అసలు ఇంకోడికి చెప్పవలసిన అవసరం ఏముందయ్యా? అవధూత కదా. ఆయన భగవద్ గుణకీర్తన చేసే భాగవతం ఎలా చెప్పాడు? అందులో ఒక చోట కూర్చుని ఒకటితో ఎలా చెప్పాడు అంటే, నిజమేనయ్యా నువ్వు చెప్పినట్టు అవధూతలు ఒక చోట కూర్చుని చెప్పరు, అయినా చెప్పారంటది పరీక్షిత్తు భాగ్యం అన్నారు. ఒకటే మాట. ఎందుకంటే ఆయన కూర్చుని చెప్పాడంటే పరీక్షిత్తు భాగ్యం. మరి ఆయన మాత్రం ఏం చెప్పాడు? లోకాభిరామణం చెప్పాడండి. ఇప్పుడు కూర్చో నేను సినిమాల కథలు చెప్తాను అన్నాడు సుఖయోగింద్రుడు. ఆయన చెప్తాడా? బ్రహ్మానుభవం ఉన్నవాడు ఏం చెప్తాడు? ఇది మన ముందు ప్రశ్న వేయాలి. బ్రహ్మానుభవం ఉన్నవాడు ధర్మోపదేశము చేయడు, మరొక ఉపదేశము చేయడు. బ్రహ్మానుభవం ఉన్నవాడు బ్రహ్మం గురించే మాట్లాడతాడు, మరొకటి లేదు ఇక్కడ. తదేవ ఆలాపయతి తదేవ చింతయతి, ఇంకోటి లేదు ఇక్కడ. అదే మాట్లాడతాడు. ఎవడు దేంట్లో పిచ్చాడో వాడిని కదిలిస్తే అదే వస్తాయి, అంతే కదండి ఇక్కడ. అందుకు బ్రహ్మానుభవం ఉన్నటువంటి వాడు బ్రహ్మము తప్ప మరొకటి మాట్లాడు ఇక్కడ. అందుకు చెప్పిన భాగవతం అంతా ఏది? బ్రహ్మమే, మరొకటి కాదు. కానీ బ్రహ్మమనే చెప్తున్నప్పుడు తాను బ్రహ్మానుభవం నుంచి దూరం కాలేదుగా, దానిలో ఉన్నాడు. అయ్యా ఆయన భగవంతుడిని కీర్తించి ఆనందం పొందవలసిన వాడు కాడు, భగవద్ ఆనందంలోనే ఉన్నవాడు కదా. మనమంటే భగవంతుడి గురించి కీర్తనో ప్రవచనమో చెప్తే అప్పుడు కునుకు రాకపోతే అప్పుడు ఆనందిస్తాం. మనకి ఎన్ని కండిషన్స్. ఆయనకేముందయ్యా? ఆయనకు అసలు భగవంతుని కీర్తించవలసిన అవసరమూ లేదు. అయ్యో పాపం నుంచి బయటపడాలి కనుక భగవంతుని కీర్తించాలి, భగవద్ అనుభవం అందట్లేదు కనుక భగవంతుడి గురించి వినాలి. ఇవన్నీ మన కండిషన్స్. ఆయనకు అవేవీ లేవే, నిరంతర భగవద్ అనుభవంలో ఉన్నాడే. మరి ఆయన ఎందుకు కీర్తించాడు? ఆయన ఆత్మారాముడు కదా, తనలో తానే ఆనందించేవాడు. అంటే భగవద్ అనుభవం బయట ఎక్కడో ఉందని కాకుండా తానే భగవంతుడికి అభిన్నుడు అనేటువంటి స్థితిలో ఉన్నవాడు కదా. పైగా అన్ని మానసిక వికారములు అణిగిపోయినవాడు కదా, గ్రంథిభేదనము జరిగినవాడు కదా అన్నారు ఇక్కడ. గ్రంథిభేదనము అంటే అవిద్యా గ్రంథి చిట్లిపోయినటువంటి వాడు కదా. అలాంటి మహానుభావుడు ఆయన ఎందుకయ్యా కూర్చుని చెప్పాడు అంటే, ఏం చేస్తామయ్యా విష్ణువు అలాంటి వాడు అన్నాడు. ఒకటే మాట.
విష్ణువు అలాంటి వాడు. ఆయన వైరాగ్యులకు కూడా రక్తి పుట్టించగలడు ఆ మహానుభావుడు. ఏది అక్కర్లేదనుకునేవాడు కూడా కావాలనుకునేవాడు విష్ణువు. ఇది చూడండి, విరక్తులకు కూడా రక్తి పుట్టించే విష్ణువు. ఒక్క అందమైన మాట చెప్పాడు, ఆత్మారామాశ్చ మునయో నిర్గ్రంథా అపి. ఇది ఎందుకు చెప్పామో గుర్తుపెట్టుకోండి. దీనికి రాసపంచాధ్యాయికి అనుబంధం ఉన్నది. విషయానికి దూరంగా ఒక్క విషయం వెళ్ళదని వినయంగా ఇక్కడ విన్నవించుకుంటూ చెప్తున్నాం. ఇక్కడ ఆత్మారామాశ్చ మునయ. ఇక్కడ అందరికి ఒక్క మనవి ఏంటంటే, మొత్తం 5 అధ్యాయాలు ఉన్న 7 పూటలు నేను సంస్కృత మూలాన్ని మాత్రమే చెప్పదలుచుకున్నాను. దయచేసి అన్యదా భావించకండి. కొందరికి సంస్కృతం పేరు చెప్తే, ఆ శ్లోకాలు చెప్తే వెంటనే ఏ భావాలు కలుగుతాయి. నాకు మాత్రం అసలు పలుకు అక్కడే ఉందనిపిస్తుంది. అయితే మహానుభావుడు భాగవతోత్తముడైన పోతన గారు వారి పాదాలు నేను ఎప్పుడూ తలపై వాల్చి నమస్కరిస్తాను కనుక తప్పకుండా అవి కూడా మనం ఎడనెడా చెప్పుకుందాం. కానీ ప్రధానంగా ఇది. అందుకే ఆత్మారామాస్తమనయో నిర్గ్రంథావప్యురుక్రమే కుర్వంతి అహైతుకీం భక్తిం ఇత్థం భూతగుణో హరి. ఒక మాట చెప్పాడు, ఆత్మారాములైన మునులు. ఇందాక చెప్పిన మాటలు, మునులు అంటే మానసిక వికారములు లేని వారు. వాళ్ళు మునులు. వాళ్ళ మనస్సులో మరొక అల కదలదండి. ఏ అల కదలదు. మన కామ్గా కూర్చుంటే ఎన్ని అలలో, ఈ అలలు లేని కొలనులాగా వాళ్ళ మనస్సు ఉంటుంది కదా. మౌనాత్ముని. మౌనం అంటే మనోవికారములు లేని స్థితి మౌనము. అందులో పొద్దుటి నుంచి నోరు కట్టు కూర్చున్నాను కాదు ఇక్కడ. అలాంటి మౌనమే స్వభావముగా కలవారిని ముని అంటారు. ఆత్మారామాశ్చ మునయ నిర్గ్రంథా అంటే ఏ ముడులు లేని వారు. భిద్యతే హృదయ గ్రంథికి ఛిద్యంతే సర్వసంశయా అనేదైతే ఉపనిషత్తు చెప్తోందో అది వాక్యం కనుక, హృదయ గ్రంథి అయినటువంటి అవిద్య తొలగినటువంటి వాళ్ళు కూడా కుర్వంతి. వాళ్ళు కూడా విష్ణు భక్తిని ఆశ్రయిస్తున్నారు, విష్ణు భక్తులై ఉన్నారు. అయితే ఆ భక్తి పేరు అహైతుకి, నెపము లేని భక్తి వాళ్ళది అన్నారు ఇక్కడ. నెపము లేని భక్తి. అంత భక్తి ఆయన మీద ఎందుకు పెట్టుకున్నారంటే, ఇత్థం భూతగుణో హరిహి. ఆ నారాయణుడు అలాంటి వాడయ్యా. ఆయన దివ్యగుణములు నిర్గుణులైనటువంటి యోగులకు కూడా గానం చేయాలనిపించేటంత మధురంగా ఉంటాయి అని మాటని చెప్పారు. ఆ అపి శబ్దం గుర్తుపెట్టుకోండి. ఆత్మారామశ్చ మునయో నిర్గ్రంథా అపి. ఆ మాట అక్కడ అలా గుర్తుపెట్టుకోండి చాలా. అపి తర్వాత దానికి మనకు వస్తుంది ఇక్కడ. అలాంటి మహానుభావులు. దీన్ని మా పోతన గారు ఎంత అందంగా చెప్తారంటే, ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణమసేయుదు. నారాయణుడు అట్టివాడు నవ్య చరిత్ర. అసలు సంస్కృతంలోని స్పిరిట్, ఆ శక్తిని ఎంత అందంగా తెలుగులో దించారు మా పోతన గారు. ఎందుకంటే వ్యాసుడితో తాదాత్మ్యం చెందిపోయి సుకనితో తన్మయుడైపోయి పోతన గారు అంత అందంగా అందించారు ఇక్కడ. ఆ నారాయణుడు అట్టివాడు అనడంలో ఉందండి అంత అందం. అది వ్యాఖ్యానానికి అందదు, అనుభవించాల్సిందే అంతే. అనుభవం రాలేదు, కర్మ అనుకోవాల్సిందే. మరి ఏం చేస్తాం ఇక్కడ. అంత అందంగా ఇచ్చాడు మహానుభావుడు ఇక్కడ. అది అలాగా చెప్పినటువంటి ముడులు తెగిన వారు కూడా భగవంతుడితో ముడిపెట్టుకుంటున్నారు. అసలు వాళ్ళ ముడి ఆయనతోనే. అది ముడి కాని ముడి, అది బంధం కాదుగా, అదే మోక్షం, ఆ స్థితి. అలాంటి సుఖయోగీంద్రులు ఈ రాసపంచాధ్యాయి వచ్చేటప్పటికల్లా ఆయన తాదాత్మ్యం బాగా కనిపిస్తుంది. ఈ రాసపంచాధ్యాయికి ఫలలీల అని పేరు. కృష్ణుడు అనేక లీలలు ఉన్నాయి. మొత్తం ఒక్కొక్క లీలకి ఒక్కొక్క పరమార్థం ఉన్నది. శంకర భగవత్పాదుల వారైతే ఈ లీలల్ని వ్యాఖ్యానిస్తూ ప్రబోధ సుధాకరణలో ఒకటే మాట అంటారు. ఉపనిషత్తుల్లో ఏదైతే భగవత్తత్వం చెప్పబడుతోందో, బ్రహ్మతత్వం, అది తీసుకొచ్చి బృందావనంలో చూపించినదే కృష్ణలీల అన్నారు. ఒకటే మాట. అంటే కృష్ణుడు బృందావనం, ఆ సంస్కారం ఉన్న వాళ్ళకి కృష్ణలీల అంత మధురంగా ఉంటాయి. ఉపనిషత్తులు తెలియకపోయినా లీలలతో తాదాత్మ్యం చెందితే ఉపనిషత్ తత్వం అందుకున్నవాడు దేన్ని పొందుతాడో కృష్ణలీల ఆసక్తుడు అదే పొందుతాడు. ఈ రహస్యం మా లీలాసుకుడికి తెలుసు. అందుకే ఉపనిషదర్థం ఉలూఖలే నిబద్ధం అన్నాడు ఇక్కడ. ఉపాసత మాత్మవిద పురాణ పరం పుమాంసం నిహితం గుహాయాం వయం యశోదా శిశుబాలలీలా కథాసుధా సింధుషు లీలయామహ అన్నాడు మహానుభావుడు. అయ్యా మీరందరూ చాలా గొప్పవాళ్ళు, పరం పుమాంసం నిహితం గుహాయాం అంటూ హృదయంలో ఉన్న పరమాత్మని ధ్యానిస్తారు. సంతోషం. మీరు అన్నీ విడిచిపెట్టి నిర్గుణమైనటువంటి ఆ తత్వాన్ని, ఉపనిషత్ తత్వాన్ని గుండెలో పెట్టుకుని ఏ ఆనందాన్ని అనుభవిస్తున్నారో అదే ఆనందాన్ని యశోదమ్మ చేత రోటికి కట్టబడ్డ కృష్ణుడి లీలల్లో తన్మయులమే మేము అనుభవిస్తున్నాం అన్నాడు ఇక్కడ. అంటే ఉపనిషత్తు అందించే ఆ బ్రహ్మానందం, ఔపనిషద బ్రహ్మానందాన్నే కృష్ణలీలలు మనకు అందిస్తున్నాయి. ఇది గ్రహించగలిగితే జ్ఞాని అయిన వాడు విడిచిపెట్టాడు కృష్ణలీలల్ని. విడిచిపెట్టలేడు గనక జ్ఞానులందరూ ఆ లీలల్ని కీర్తిస్తున్నారు. జ్ఞానులు కీర్తించే లీలలన్నిట్లోని ప్రతి లీలకి ఒక పరమార్థం ఉన్నది. కానీ ఫలలీల అని చెప్పబడుతున్నది మాత్రం రాసలీల. రాసలీలకి మరొక పేరు
ఫలలీల. భాగవత ఫలం అది ఇక్కడ. ఇంకొక రహస్యాన్ని చెప్తారు. భాగవతంలో ప్రథమ స్కందం నుంచి ద్వాదశ స్కందం వరకు మనం ఒక దొంతుగా పేరిస్తే పుస్తకాలు పేర్చినట్టు కాదండి. ఒకదాని తర్వాత ఒకటి పేర్చితే ఒక ఫార్మ్ తయారవుతుందట, ఒక రూపం. ఆ రూపం ఏమిటంటే కృష్ణ రూపం అన్నాడు. అంటే కృష్ణుడి రూపమే భాగవతం. భగవంతుడి వేరు, భగవంతుడి కథ వేరు కాదు, భగవంతుడి కథే భగవంతుడు అన్నారు. చాలా విశేషమైన మాట అండి. దీన్ని బట్టి భగవంతుడి కథ వింటున్నామంటే భగవంతుడిని చూస్తున్నామని అర్థం. శ్రద్ధగా వింటే ప్రతి కథలో భగవంతుడు కనబడతాడు, అంతే కదా. అంతేగాని నాకేం శ్రద్ధ లేదండి, అవి డ్రాప్ చేయండి మన కనుక వచ్చాను, తిరిగి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతాను అనే వాళ్ళకు ఉన్నారే, వాళ్ళకి ఏం తాదాత్మ్యం కలుగుతుంది? కానీ శ్రద్ధగా వింటే ప్రతి కథలో ఆయన రూపం కనబడుతుంది. కానీ భాగవతం అంతా కలిపి భగవద్రూపం అని చెప్తే పాదములు ప్రథమ స్కంధం అని ఒక్కొక్క స్కంధం ఒక్కొక్క అవయవ భాగంగా నిర్దేశించారు. ముఖము దశమ స్కంధము, తర్వాత దానిలో నుదుటి భాగము ఏకాదశం, శిరస్సు ద్వాదశం అని చెప్పారు. ఇక్కడ మొత్తాన్ని ముఖం ప్రధానం, అంతే కదా. మొత్తం శరీరంలో నువ్వేమనుకుంటున్నావు, నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పేది ముఖంతోనే. అందుకు ప్రధానాంగము అని పేరు. దీన్ని బట్టి ఒక మనిషికి శిరస్సు ఎంత ప్రధానమో ముఖం అనేటటువంటిది భాగవతానికి దశమస్కందం అంత ప్రధానము అని చెప్తున్నారు. దశమస్కందం నుంచి ద్వాదశ స్కందం వరకు కృష్ణ కదా, అదంతా కలిపితే భాగవతాన్ని ముఖం అండి. ఇది తెలుసుకోవచ్చు. ఎందుకంటే ముఖమే మిగిలిన ఇంద్రియాలన్నింటినీ లీడ్ చేస్తుంటుంది, అవునా లేదా? అక్కడ ఉన్నటువంటి మెదడే పట్టుకుని ఇంద్రియాలని ప్రేరేపణ చేస్తుంటుంది. అందుకే జ్ఞానేంద్రియ స్థానం ఇది. ఆ స్థానం దశమస్కందానికి చెప్పారు. ఇది ఊరికిన కవిత్వం కాదు, ఆ లక్షణం అక్కడ వెతుక్కొని చెప్తున్నాడు. అయితే దశమస్కంధంలో వస్తుంది రాసపంచాధ్యాయి. దీని స్థానం ఏది? కన్నా ముక్క చెవ కాదయ్యా, ప్రాణం అన్నాడు. ఇక్కడ చూడు, ప్రాణములు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ప్రాణం సంచరించే చోటు అక్కడే కదా, అక్కడ నుంచి సంచరించి శరీరం అంతా నడుపుతోంది కనుక ప్రాణస్థానము అన్నారు. ప్రాణాలు ఎన్ని? 5 ప్రాణాలు. ఇవి 5 అధ్యాయాలు. కనుకనే భాగవతంలో ఈ రాస పంచాధ్యాయి భాగవత రూపుడైన భగవంతుడనే మహాపురుషునికి పంచ ప్రాణాల వంటివి అన్నారు. ఇక్కడ ప్రాణం లేకపోతే దేహం ఉందా? రాసం లేకపోతే భాగవతం ఉన్నదా? అది చెప్తున్నారు ఇక్కడ. ఇక రాసం అంటే ఏమిటి, లీల అంటే ఏమిటో చెప్పడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే రాసలీలకే 4 అధ్యాయాలు దాటితే కానీ వెళ్ళం కదా. కనుక నేను తొందరపడి వాటి అర్థాలు చెప్పకుండా మీకు నాకు కొంచెం ఓపిక పట్టే స్థితి భగవంతుడు ప్రసాదించుగాక. నెమ్మదిగా తెలుసుకుందాం ఇక్కడ. అటువంటి ఈ రాసం ప్రారంభానికి వెనక కథను మనం ఒక్కసారి ఆలోచిద్దాం. తర్వాత 29వ అధ్యాయం మొదటి శ్లోకం చెప్పుకుందాం. వెనక కథ ఏమిటి? భగవంతుడు గోపికలను అనుగ్రహించడానికి ఎంచుకున్న లీల రాసలీల. ఆయన బృందావనంలో అందరినీ అనుగ్రహించడానికే వచ్చాడు. ఆయన వచ్చింది బృందావనానికి, అందుకే బృందావనంలో సెలెక్టివ్గా ఎవరు లేరు, అందరూను. అది ఇక్కడ ఆయన మళ్ళీ మధురకు వెళ్ళినప్పుడు, ద్వారకు వెళ్ళినప్పుడు మాత్రం సెలెక్టివే. అన్ని రకాల గోళ కలిసిపోయింది అక్కడ. దుర్యోధనుడు అక్కడే ఉంటాడు, ధర్మరాజు అక్కడే ఉంటాడు. వీణ్ణోలా అనుగ్రహించాలి, వాణ్ణోలా అనుగ్రహించాలి. బృందావనంలో సమస్య లేదు, అందరూ కృష్ణప్రేమ స్వరూపులే. అందుకే వాళ్ళందరికీ ముక్తినివ్వాలి. అందరికీ కృష్ణప్రేమ ఉన్నప్పటికీ వారి వారి సంస్కారాలు బట్టి వారికి ఉపాధులు వచ్చాయి. కొందరు శిశువు అనే ప్రేమతో చూస్తారు, కొందరు మిత్రుడనే ప్రేమతో చూస్తారు. అంతేకాదు ఈయన నా యజమాని అనే ప్రేమతో చూస్తారు కొందరు. అవి గోవులు దూడలు ఇవన్నీ కూడా ఆయన గోవిందుడు, గోపాలకుడు, మా యజమాని, అవి మా పిల్లాడు అంటున్నారు. నందుడు, యశోద వాళ్ళ సవయస్కులందరూ ఈయన పిల్లల్లాగే చూశారండి. ఇంకేమున్నది? అలా కృష్ణుడితో సమాన వయస్సున్న వాళ్ళందరూ మా మిత్రుడిని చక్కగా భుజాల మీద చేతులు తీసుకు తిరిగారు వాళ్ళందరూ కూడా. అయితే ఇప్పుడు ఆయన గోపికలకు మాత్రమే అనుగ్రహిస్తాడా? వీళ్ళందరినీ అనుగ్రహించడు, వీళ్ళందరినీ అనుగ్రహించాడు. ఆ పద్ధతులన్నీ భాగవతం చెప్పింది. గోవర్ధనగిరిని ఉద్ధరించిన తర్వాత నందుడు వరుణలోకానికి కూడా తీసుకుపోబడినప్పుడు కృష్ణుడు పరమాత్మ అని స్పష్టమైపోతుంది ఈ 2 ఘట్టాల వల్ల. ఒకటి గోవర్ధనగిరి ఉద్ధరణ. అప్పటి వరకు మిగిలిన నీళ్ళల్లో పరమాత్మ అని స్పష్టంగా తాను చెప్పిన గోపకులకు అర్థం కాలేదు. ఈయన పరమాత్మ అవునా కాదా వాళ్ళు ఆలోచించలేదు. ఆయన ప్రేమించడమే వాళ్ళకి తెలుసు, మరొకటి తెలియదు. ఆ ఒక్కడి తెలియడం చేత తాను పరమాత్మను ఆయన తెలియజేశాడు. ఎప్పుడు? గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు. 7 రోజులు అలా ఎత్తి పట్టుకుంటే ఒక సంఘటన ఇలా జరిగి అలా వెళ్ళిపోతే అదేమిటో చర్చించుకుంటాం. కానీ అలా స్థిరంగా 7 రోజులు కనబడుతూ ఆ మహానుభావుడు పట్టి నిలబడం, ఇంద్రుడు వచ్చి పాదాల మీద పడడం, పట్టాభిషేకం చేయడం, తర్వాత వరుణుడేమో నాయనా కృష్ణ నారాయణ అని కీర్తించడం, ఇవన్నీ చూసిన తర్వాత గోపకులందరికీ నిర్ణయం అయిపోయింది నేను పరమాత్మ అని. అప్పుడు ఆయన ప్రార్థించారు, స్వామి నువ్వు ఇంతవరకు మా ముందు తిరుగుతున్నావు, నువ్వే మా ప్రాణం సర్వం అనుకున్నావు, నువ్వు పరమాత్మవేమో అని అప్పుడప్పుడు అనిపిస్తున్నది. ఇప్పుడు పరమాత్మవేని స్థిరంగా తెలుస్తోంది కనుక నీ పరంజ్యోతి స్వరూపాన్ని మాకు చూపించు అనగానే ఒక్కసారి వారందరినీ బ్రహ్మహృదానుభవం అంటే కేవల బ్రహ్మానుభవమైనటువంటి
తన జ్యోతిర్మయమైనటువంటి దివ్యతత్వాన్ని వాళ్ళకు అనుగ్రహించాడు పరమాత్మ. అంటే వాళ్ళకి అనుభూతులకు తెచ్చాడు. తర్వాత మళ్ళీ వాళ్ళు మామూలు అయిపోయిన అనుభూతితో జీవించారు చివరి వరకు. ఇది గోపకులను అనుగ్రహించాడు. అయితే దీని గురించి భాగవతం పెద్ద హడావిడి చేయకుండా కొన్ని శ్లోకాల్లో చెప్పి వదిలేసింది. అందుకే చాలామందికి విషయం తెలియదు, అనుభవానికి ఇచ్చాడని కూడా చాలామందికి తెలియదు. ఇది వాళ్ళని అనుగ్రహించాడు. ఇంకా మిగిలిపోయినటువంటి వాళ్ళందరూ గోపికలే. గోవుల్ని అనుగ్రహించాడు ఆయన. వాటిని మేపుతూ, వాటి కోసం వేణుగానం చేస్తూ, వాటిని నిమురుతూ, వాటితో ఆడుకుంటూ వాటికి ముక్తినిచ్చాడు. అంటే గోవుల రూపంలో ఉన్న జీవులకి ముక్తినిచ్చాడు, గోపకల రూపంలో ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. అంతేకాదు తన పాదస్పర్శతో బృందావనంలో ఉన్న చెట్టుకి, చేమకి, గరిక పరకకు కూడా ముక్తినిచ్చాడు మహానుభావుడు ఇక్కడ. అందుకే బృందావనంలో గరికకు కూడా నమస్కరించాలి. ఆయన పాదం తగిలింది అంటే ఆయన పాదం తగిలితే ముక్తి పొందగలిగిన యోగం ఉన్నవాడు గరికగా పుట్టాడు. ఈ మాటను మనకి భాగవతం చెప్తుంది, మనం సరిగ్గా చదవం అంతే. ఇక్కడ ఆ మహానుభావుడు కాళీయప్పడిని మర్దించడానికి వెళ్ళినప్పుడు ఒక చెట్టు ఎక్కట్టు. ఆ చెట్టు ఎక్కాడు అన్నప్పుడు పోతన గారే రాస్తారు, మూలంలో ఉన్నదే రాశారు ఆయన. హరిచరణ సంస్పర్శన భాగ్యంబనుకు నోచుకున్న కదంబ భూజంబుపై నెక్కే అన్నారు ఇక్కడ. అంటే ఆయన పాదం తగిలి ముక్తి పొందాలని ఒక చెట్టు అప్పుడే పుట్టు కూర్చుంది అక్కడ ఆయన కోసం. ఇలా ప్రతిదీ కూడా ఆయన స్పర్శతో ఆయన యొక్క శక్తి తరంగాల పరిధిలో చేరిపోయి ముక్తి పొందడానికి అంతమంది అక్కడ కాచుకు కూర్చున్నారు. వాళ్ళందరూ ఒక ఎత్తు, గోపికలు ఒక్కరికి ఎత్తు. వీళ్ళ సంస్కారములు ఏవో ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళందరూ చెయ్యని పని వాళ్ళు చేశారు. వీళ్ళందరూ గత జన్మల నుంచి సాధనలు చేసి వచ్చిన వాళ్ళే. హఠాత్తుగా ఈ జన్మలో చేస్తూ వస్తుందండి, రాదని మానికండి, తర్వాత జన్మగానే వస్తుంది. అది ఇక్కడ వాళ్ళు అనేక జన్మల్లో చేసుకుని వచ్చారు కనుక ఈ జన్మకు వచ్చింది ఇక్కడ. అయితే ఈ జన్మలో కూడా వాళ్ళు ఊరుకోలేదు. వాళ్ళు చేసిన గొప్ప పని ఏమిటి అంటే కృష్ణ పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని, ఆయన మహిమని, ఆ ప్రగాఢమైనటువంటి ఆయన యొక్క అనుభూతిని, ప్రేమని పొంది కృష్ణ ప్రేమ స్వరూపుల పేరు కొందరు గోపకన్యలు అయిన వాళ్ళు ఏం చేశారంటే ఈయనే మాకు పతి కావాలి ఒక వ్రతాన్ని ఆచరించారు. ఇది ఎవరికి చెప్పారు? వాళ్ళలో వాళ్ళే చెప్పుకున్నారు, ఎవరికి చెప్పలేదు. కృష్ణుడు పతి కావాలన్న విషయం కృష్ణుడితోనే చెప్పలేదండి. మరి ఎవరితో చెప్పుకున్నారంటే కాత్యాయని దేవికి చెప్పుకున్నారు వాళ్ళు. అది రాసలీలకు పూర్వరంగం, అక్కడ మొదలవుతోంది రాసలీల. నిజానికి కాత్యాయని దేవికి చెప్పుకుని వ్రతాన్ని ఆచరించారు. ఆ వ్రతం ఆచరించినప్పుడు కూడా వారి మంత్రం ఒకటే, కాత్యాయని మహాభాగే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిమ్మే కురుతే నమః. ఇది ఈ మంత్రం మనకు చెప్తే భయపడతాం. ఎందుకంటే ఇందులో మాకు నందగోపసుతుని పతిని చెయ్యమని ప్రార్థన. హే కాత్యాయని మహాయోగిని అని అమ్మవారిని 4 రోజుల పాటు హేమంత ఋతువులో వాళ్ళు వ్రతాచరణతో కొలుచుకున్నారు. అది అందరూ కలిసి ఒకరినొకరు లేపుకుని పదండి వెళ్దాం అన్నారు. ఎవరు ఏదనుకుంటున్నారో స్పష్టంగా చెప్పుకున్నారు. వీళ్ళందరూ కలిసి కృష్ణుడే పతి కావాలని. ఇది ఎక్కడైనా ఉంటుందండి లోకంలో? ఒకడు పతి కావాలని 10 మంది కలిసి వ్రతం చేయడం ఎక్కడైనా ఉంటుందా? అసలు ఒప్పుకుంటారు ఒకరినొకరు? కానీ వీళ్ళందరూ అలా చేశారు అంటే వీళ్ళ కోరికలోనే మనం అనుకునేటటువంటి ఒక వివాహం అనేది లేదు. అందులోనే ఏదో తెలియని ఆ జీవుడికి మాత్రమే తెలిసినది పతిమ్మేకురు. పతి పరమేశ్వరుడు పతి, మాకు ఆయనే పతి కావాలి అన్నారు. పరమేశ్వరుడు పతి కానిది ఎవరికో చెప్పండి. ఇక్కడ గతిర్భర్త ప్రభుసాక్షి అని స్వామి చెప్పుకున్నాడు కదా, నేనే పతి, నేనే ఆయనే చెప్పాడు. ఆయన పేరే విశ్వపతి, పశుపతి. ఈ పతి శబ్దము పాతీతి పతి, పాలించేవాడు ప్రభువు. మన సర్వాధికారములు ఎవడివో వాడు పతి, అంతే కదా. కనుక వాడే మాకు పతి. అంతేకాదు మా సర్వస్వం అతడే, అదే భావం పతి అంటే. కనుక నేను శాస్త్ర శబ్ద పరంగా అర్థం చేసుకోవాలి. ఇది లోకంలో పతి అంటే మొగుడు అని పదం ఇక్కడ తీసుకోవడం కాదు. ఒక స్త్రీ తన భర్తకి ఎలా అధీనురాలవుతుందో మేము కృష్ణుడికి అధీనులము, అని కృష్ణుడే మావాడు, అతడు మాకు పతి అనే భావంతో చేశారు ఆ వ్రతాన్ని మొత్తం 4 రోజులు. ఆ వ్రతం చేస్తే అనుగ్రహించారు ఎవరు? కాత్యాయని. కాత్యాయని అనుగ్రహించిందా? అనుగ్రహించలేదు. ఇంత తప్పు. కాత్యాయని అనుగ్రహించకపోతే కృష్ణుడు అనుగ్రహించడు. ఆయన వాళ్ళు చేసిందే కాత్యాయని వ్రతం. కాత్యాయని అనుగ్రహించింది ఎలా తెలిసింది? కృష్ణుడు వచ్చి అనుగ్రహించాడు. ఎలా చేశాడు అంటే వస్త్రాపహరణ ఘట్టం. వస్త్రాపహరణం గురించి ముందు వెనకలు చూడకుండా కేవలం చీరలెత్తుకుపోవడం అనే దాని మీద తీసుకుని పాపాత్ములు కొన్ని దశాబ్దాలు శతాబ్దాల నుంచి నానా కారు కోతలు కూస్తున్నారు. అసలు నిజానికి కృష్ణుని చరిత్రపై వేలెత్తి చూపించే వాళ్ళని విమర్శించడం అనే పని పెట్టుకోవడం నిజానికి దండగే. కేవలం కృష్ణానుభవం కోసం కూర్చున్న శుద్ధ చిత్తుల గురించి చెప్పేటప్పుడు ఆ ధర్మ ప్రతిష్టాపన చేయవలసిన అవసరం లేదు. అవి కూడా చెయ్యకుండా హాయిగా కృష్ణానుభూతి గురించే చెప్పాలి అంటే అలాంటి సంస్కారం ఉన్నవాళ్ళు దొరకడం మహా కష్టం. అలాంటి వాళ్ళే దొరికితే ఈ ధర్మాధర్మ చర్చ కూడా దాటిపోయి అనుభూతి ప్రధానంగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ధర్మాధర్మ చర్చ కూడా చెప్పాలి, చెప్పాలి మనం.
కొంతమేరకైనా చెప్పుకోవాలి. ఇక్కడున్న వాళ్ళందరూ ఒక అర్హత కలిగిన అధికారం కలిగిన శ్రోతలు అయినప్పటికీ కూడా ఇక్కడ మాట ఎక్కడే ఆగకుండా ఇంకెక్కడెక్కడికో ప్రసరిస్తుంది కనుక అందరికీ ఉన్న సందేహాలు కూడా తొలగించవలసిన బాధ్యత మనకున్నది. ఇక్కడ ప్రతివారు వస్త్రాలు అపహరించారని ఎవరో స్నానాలు చేస్తుంటే వెళ్ళి బట్టలు లాక్కెళ్ళిపోయాడు ఆయన. ఏమిటి మనం చదువుకుంటున్నాం? కృష్ణుడు పతి కావాలని తపస్సు చేసి వ్రతం ఆచరించిన వాళ్ళకి చివరి రోజున వాళ్ళు ఉత్సాహంతో వ్రత నియమం తప్పి వస్త్రరహితంగా నదిలో దిగారు. ఎప్పుడైతే ఒక వ్రతము నియమము యజ్ఞము చేసేటప్పుడు నియమం తప్పుతారో ప్రత్యవాయ దోషమునకు దోషం వస్తుంది. దానివల్ల చేసిన వ్రతము ఫలము దొరకదు సరికదా, ఒక పాపం వస్తుంది. ఇప్పుడు వీళ్ళ పని ఏమైంది? ఈ కథలో ఎన్ని అంతర్లీనమైన అంశాలు ఉన్నాయి చూడండి. అన్ని అంశాలు ఉన్నాయి గనకనే వేదిక వేదభవనం అయింది. అలాంటప్పుడు కావాలనుకున్న వాళ్ళు 10 మంది కూర్చుంటారు. 10 మంది కూర్చోవడానికి కావలసిన చోటు ఉంది కనుక అందుకే ఇక్కడ లోతైన అంశములు ఏమున్నాయో అవే చెప్తున్నాం. లేనివి ఒక్కటి చెప్పట్లేదు. ఉన్నవి చెప్పడానికి సమయం చాలినప్పుడు లేనివి ఎక్కడ వస్తాయండి? ఇక్కడ ఉన్నదే జాగ్రత్తగా ఈ లీల బాగా అర్థం చేసుకుంటే రాసలీల మనకు బాగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ వ్రతం చేసిన వాళ్ళకే రాసలీల. మరి ఆ వ్రతం చేసిన వాళ్ళకి ఏం జరిగింది, వస్త్రాపహరణం ద్వారా ఏం జరిగింది అనేది మనకు తెలియాలి. అక్కడ సంస్కృత భాష చదివితే ఒక్కొక్క పదము కూడా ఒక ఉదాత్త స్థాయిలో కనబడుతుందండి. మామూలు స్థాయిలో ఉండదు. ఇక్కడ ఉదాత్తం, ఒక పెద్ద యోగి మాట్లాడుతున్నట్టు ఉంటుంది కృష్ణుడి మాటలన్నీ. ఇక్కడ మొత్తానికి పరమాత్మ వాళ్ళ ఆనందంతో ఆ ప్రాతకాలంలో స్నానం చేస్తూ ఉంటే వాళ్ళు ఒడ్డును విడిచిపెట్టిన వస్త్రములన్నీ తీసుకుని వృక్షంపై కూర్చున్నాడు. తర్వాత వాళ్ళ వస్త్రాల కోసం చూసుకునేటప్పటికల్లా అవి ఉంచిన చోట కనబడకపోయేటప్పటికి పరమాత్మని చూశారు, నమస్కరించారు. ఇది తగదయ్యా, మా వస్త్రములు మాకివ్వు అంటే చక్కటి మాట చెప్తాడు స్వామి. మీరు వ్రతాచరణలో లోపం చేశారు. ఇక్కడ ఇవన్నీ కూడా వ్రతాచరణలో వస్త్రరహితంగా స్నానం చేయరాదు. నగ్న స్నాయ నక్త స్నాయ వేదమే చెప్తోంది. రాత్రి వేళల్లో స్నానం చేయరాదు, వస్త్రరహితంగా స్నానం చేయరాదు. ఇవన్నీ కూడా శాస్త్ర నియమాలు. అందులో వ్రతాచరణ చేసేవారికి మరీ నియమం. కనుకనే మీకు లోపం వచ్చింది, వ్రత లోపం వచ్చింది. వెంటనే వాళ్ళు బాధపడ్డారు. ఎందుకంటే చీరలు ఎత్తుకెళ్ళినందుకు బాధ కాదు. ఇక్కడ ఎంత కష్టపడి వ్రతం చేసుకున్న దాని ఫలితం దక్కలేదే అని బాధపడితే మీకు ఆ ఫలితం కావాలి అంటే మీరు శరణాగతులై వీటిని స్వీకరించండి అంటున్నాడు ఇక్కడ. అంటే వ్రత లోపాన్ని తొలగిస్తున్నాడు ఇక్కడ. దానితో వాళ్ళు ఎలా దిగారో అలాగే వచ్చి వస్త్రాలు తీసుకున్నారు. అప్పటికైనా మీరు ఎందుకు చేస్తున్నారు అని అడగలేదు, ఎందుకు చేస్తున్నామని వాళ్ళు చెప్పలేదు. కానీ పరమాత్మే మీరు ఎందుకు చేస్తున్నారో నాకు తెలుసు అన్నాడు. అది గొప్ప విషయం. మీరు ఎవరిని పతి కావాలని కోరుకుంటున్నారో వాడిని నేను. అంటే వస్త్రాలు అపహరించిన వాడు ఎవరు? ఎవరు పతి కావాలని కోరుకుంటున్నారో వీళ్ళు అతడే వచ్చి తీసుకెళ్ళాడు. మొదటిది అది. రెండవది ఆయన వీరెవరిని కోరుకోలేదు, వీరు ఆయన కోరుకున్నారు. మొత్తం భాగవతం చదవండి. కృష్ణుడు ఏ ఒక్కరి నుంచి ఏది ఆశించలేదు. కానీ ఎవరు ఏది ఆశించారో వారికి అది ఇచ్చాడు. అది కృష్ణావతారం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరిని ఆశించలేదు, దేనిని ఆశించలేదు. ఎవరు దేన్ని ఆశించారో వాళ్ళకి అది ఇచ్చాడు కృష్ణుడు. అంటే దానికి నానవాప్తం అవాప్తవ్యం భగవద్గీతలో చెప్పినదే. నేను పొందాల్సింది లేదు, పొందలేనిది లేదు. హేయోపాదేయ వర్జిత. అటువంటి తత్వం అది. కేవల బ్రహ్మతత్వం కృష్ణావతారం, మరొకటి కాదు. బ్రహ్మముగానే ప్రవర్తించాడు కృష్ణ పరమాత్మ. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ కారణం చేత తనకై తపస్సు చేసిన వారిని అనుగ్రహించాడు. అనుగ్రహించానని చెప్పడానికి మాట్లాడాలా, అందుకొచ్చాడు. అలాగే వాళ్ళ వ్రత లోపం పోగొట్టాలా, పోగొట్టాడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కోరికతో చేసినటువంటి వ్రతాలకి ప్రత్యవాయ దోషములు ఉంటాయి తప్పకుండా. అంటే కోరికతో వ్రతం చేస్తే ఒళ్ళు దగ్గర పిడికి చేయాలి. ఏదైనా పొరపాటు చేసామా అది పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తాలు చేయాలి. అది నిష్కామంగా మనం భగవదర్పణ బుద్ధితో జాగ్రత్తగా చేస్తే, తెలుసో తెలియకో పొరపాటులుంటే నిష్కామం గనక ఆ దోషం భగవంతుడు పోగొడతాడు. ఇప్పుడు మన సకాములమా నిష్కాములమా ఇక్కడన్నీ చెప్పొద్దులేండి, ఎవరికి వాళ్ళకి తెలుస్తాయి. మనం సకాగంగా సత్యనావ్రతమో రుద్రాభిషేకమో చేసాం. నిష్కామంగా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ పాదాలకో దండం. సకామంగా చేసి తప్పేం కాదు, చేసుకోవచ్చు. అయితే అప్పుడు సకామంగా చేస్తే లోపాలు లేకుండా జాగ్రత్తగా చెయ్యాలి, అంతే కదా. చెయ్యగలమా? పెద్ద ప్రశ్న. చెయ్యలేం. అందుకే చిట్ట చివరికి యస్య స్మృత్యాచ నామోక్త్య తపపూజా క్రియాదిషు నూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. ఈ శ్లోకం జాగ్రత్తగా గుర్తుంటే ఈ వస్త్రాపరణ ఘట్టం గుర్తొస్తుంది. అంటే ఎవరైనా వ్రతం చేసేటప్పుడు ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటు దోషం తొలగి వ్రతం యొక్క పూర్ణ ఫలం రావాలి అంటే అచ్యుతుని స్మరించాలి అన్నారు ఇక్కడ.
అలాగా వ్రతలోపం ఆ దోషం పోవడానికే అచ్యుతుని స్మరించాలి. ఆ అచ్యుతుడే వచ్చి ఇక్కడ మీ దోషం పోగొట్టానన్నాడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. పైగా వీళ్ళు వ్రతం దేనికోసం చేశారు? అచ్యుతుని కోసమే. అయితే నిష్కామంగా చేసేదానికి ప్రత్యవాయ దోషం లేదు. ఎందుకంటే నిష్కామంగా చేసేదానికి ఫలితం ఒక్కటే, చిత్తశుద్ధి, బ్రహ్మజ్ఞానము, మోక్షము. సకామంగా చేసిన దానికి ఐక ఫలం. ఇది తెలుసుకోవాలండి. అందుకే కర్మ మానక్కర్లేదండి. నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధి, జ్ఞానము లభిస్తుంది. సకామంగా చేస్తే ఐక ఫలాలు లభిస్తాయి. అంతే కదా. ఇప్పుడు వీళ్ళకి భగవంతుడు చెప్పినదేమిటి? వాళ్ళేం అడిగారా మా లోపం పోగొట్టు? ఇవేమీ అనలేదు. కానీ ఆయన వచ్చి లోపం తీశాడు. అంటే అర్థం వీళ్ళు సకామంగా చేస్తున్నట్టు కనబడ్డా వీళ్ళ చేసిన వ్రతము నిష్కామమే. అది చెప్పుకోవడం ఇక్కడ. నిష్కామమే. నిష్కామం ఎలా అవుతుందండి? కృష్ణుడు భర్త కావాలి అని కోరుకున్నారని తెలుగులో చెప్పాం. సంస్కృతంలో దాన్ని ఏమంటారు? కామం అంటారు. అంటే పరమాత్మ కావాలని కోరుకున్నప్పుడు సకామమే కదా. అంటే సృష్టిలో దేన్ని కోరుకున్నా కామం అవుతుంది, కానీ భగవంతుడిని కోరుకుంటే అది కామము కాదు. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఈ మాటే నకామయమాన నిరోధ రూపత్వాత్ అన్నాడు నారదుల వారు భక్తి సూత్రాల్లో. అది కోరికల్ని తొలగించే కోరిక గనక అది కోరిక కాదయ్యా అన్నాడు. లోకంలో మిగిలిన కోరికలన్నీ ఒక కోరిక మరొక కోరికను పుట్టిస్తూనే ఉంటుంది. అవునా లేదా అండి? మొదట మా పిల్లాడిని బాగా చదివేటట్టు ఆశీర్వదించండి, అయిపోయింది ఆశీర్వచనం. రెండవది ఉద్యోగం దొరికేటట్టు ఆశీర్వదించండి, అయిపోయింది. తర్వాత పెళ్ళి, తర్వాత పిల్లల తర్వాత మనవడు పుట్టట్లేదండి, అదో బాధ. తర్వాత పుట్టినవాడికి సీటు రావాలి. ఎన్ని గోవాలండి బాబు. దీని అంతటికి ఎవరు బాధ్యులు? ఎదురు గురువు ఆరు భగవంతుడు. ఆఖరి వాళ్ళు అందుకు పనికొచ్చారనమాట. ఇవి మిగిలాయి మనకి. వీటిల్లో ఇవన్నీ అఘోరింపులన్నీ ఉంటాయి. ఇవి సకామం. నిష్కామ భక్తి మరి కృష్ణుడే కావాలని కోరుకున్నది సకామమా నిష్కామమా? ఇది పెద్ద చర్చ. కానీ అది సకామంలా కనబడ్డా అది నిష్కామమే. భగవంతుడిపై కోరిక కాదు. కనుక కామోత్కంఠత గోపికల్ వాళ్ళ సబ్జెక్ట్ కదా. వాళ్ళ కామం యొక్క ఉత్కంఠ ఏమిటా కామం? ఇక్కడ వాళ్ళ కామానికి నిర్వచనం ఎవరు చెప్పారో తెలుసా? కృష్ణుడు చెప్పాడు. అదండి ఇక్కడ. భక్తుడు పని చేసేస్తాడు, దానిలో ఎంత గొప్పతనం ఉందో భగవంతుడు చెప్తాడు. ఎంత గొప్ప విషయం ఇక్కడ. అంటే భగవంతుడు భక్తుడి బడికి వ్యాఖ్యాత అయిపోతున్నాడు. అంత విశేషమైన అంశం ఇక్కడ. పరమాత్మ వాళ్లతో ఏమన్నాడో తెలిస్తే ఆ చెప్పిన 2-3 శ్లోకాలు మనకి గోపికలను అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది. గోపికలు అర్థమైతే కానీ రాసపంచాధ్యాయ అర్థం కాదు. అందుకే ఇవాళ గ్రౌండ్ ప్రిపరేషన్ అని అంటారు కదా, అది జరుగుతోందండి. ఇదంతా కూడా ఇక్కడ మనకి చెప్పడానికి, వినడానికి అర్హత కల్పించుకోవడానికై ఈ అంశములన్నీ మనం పరామర్శ చేసుకుంటున్నాం భాగవతం నుంచి కూడా. ఇక్కడ పరమాత్మ చెప్పినటువంటి ఆ మాటలను ఒక్కసారి మననం చేసుకుందాం. సంకల్పో విదిత సాధ్వ్యో భవతీనాం మదర్చనం మయానుమోదిత సోసౌ సత్యో భవితుమర్హతి. చాలా గొప్ప మాట చెప్పాడు. సంకల్పో విదిత సాధ్వ్య అంటే ఓ సాధ్వీమణులారా. సాధ్వీమణులారా అంటే మంచి మార్గములో ఉన్నవారు, మంచి ఆలోచన చేసేవారు, మంచి ఆచరణ చేసేవారు. కానీ గోపికలకు యొక్క సంబోధన ఏమిటి? సాధ్వీమణులు. కృష్ణ పరమాత్మ ఇచ్చిన టైటిల్స్ అండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి గోపికలు మనకు అర్థమవుతారు. మీరు సాధ్వీమణులు, చక్కని మార్గంలో ఉన్నటువంటి వారు. మీరు నన్ను అర్చించారు. నేను అర్చించారా? కాత్యాయని దేవిని అర్చించారు కదా. మరి మదర్చనం అని ఎందుకన్నాడు అంటే కాత్యాయని దేవిని ఆరాధించినప్పటికీ ఉద్దేశం ఈయనే. ఇది తెలుసుకోవాల్సింది. అంతేకాదు ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం. ఎవరిని ఆరాధించినా సర్వదేవ నమస్కార. అది ఆ మదర్చనం అనే మాటకు అంత అర్థం ఉందండి. అందుకే భాగవతం మీరేదో స్టోరీ చదివినట్టు దయచేసి చదవకండి. ఎవడైతే భాగవత మార్గంలో ఉంటాడో వాడి దగ్గర మఠం వేసుకుని వినాల్సిందే. ఒక్క పదాన్ని ఆస్వాదించాలి భాగవతం. అలా ఆస్వాదిస్తే 7 రోజులు ఏం సరిపోతుంది? పేరుకేదో సప్తాహం అంటారు కానీ బతుకు సరిపోదండి ఇక్కడ. బతుకు సరిపోకపోతే ఏం చేయాలి? మళ్ళీ పుట్టి వినాలి. బ్రతుకంతా వినాలి, సరిపోకపోతే మళ్ళీ పుట్టి వినాలి. అలాంటిది భాగవతం. అలా పదం ఆస్వాదిస్తూ చెప్పాలన్నా వినాలన్నా సరైన శ్రోతలు దొరకద్దు, దానికో భాగ్యం ఉండాలి. సరే, సంకల్పో విదిత సాధ్యో భవతీనా మదర్చనం మయానుమోదిత సోసౌ సత్యో భవితుమర్హతి. నేను అంగీకరిస్తే మీకు సత్యం అవుతుందన్నాడు. చూడండి, మీరు ఒక దేవతని పూజించిన పరమాత్మ అంగీకారం లేనిదో జరగదు. అందుకు తత్సద్బ్రహ్మార్పణమస్తు అనాల్సిందే, అయితేనే ఫలం. అందుకే నేను అంగీకరిస్తే మీకు సత్యం అవుతున్నది. మీరు నన్ను కోరుకున్నారే పతి కావాలి అని, ఇది మామూలు కోరిక కాదు, మామూలు కోరిక కాదు. కాబట్టి నేను మామూలు మొగుడిని అయిపోతే సరిపోదు. అది చెప్పడం ఇక్కడ. మామూలుగా భార్యకు భర్త దొరికినట్టు దొరికిపోతే అలా తీరేది కాదు మీ కోరిక. మీ కోరిక వెనకాల ఉన్న గాఢత మీకే తెలియదు. ఇది చూడండి ఇక్కడ చాలా విశేషమైన అంశం.
మనం కోరుకున్న కోరిక వెనకాల గాఢత మనకే తెలియదుట. ఏమిటి ఈ మాటలున్న ఆంతర్యం అంటే, బయటకు నువ్వు పతి కావాలన్నారు గోపికలు. కానీ గోపికలు ఎవరు? అనేక జన్మలు తపస్సులు చేసి పండిపోయిన యోగులు. యోగులని వాళ్ళకి తెలియదు, వాళ్ళు భగవంతుని కోరుకుంటున్నారు. యోగి ప్రపంచాన్ని విడిచి బ్రహ్మమును కోరుకుంటాడు. ఆ బ్రహ్మాన్ని కోరుకున్న యోగులు గోపికలే వచ్చారు. కనుక వాళ్ళు బ్రహ్మమునే కోరుకుంటున్నాను వారికి తెలియదు. వాళ్ళు ఒక పతిని కోరుకుంటున్నారు అన్నట్టుగా ఉన్నారు. వాళ్ళకే తెలియకుండా వాళ్ళు బ్రహ్మమును కోరుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళేమిటి ఈయనకు తెలుసు. అందుకు ఈ మాట అంటున్నాడు స్వామి, మీకు కావలసిన పతిత్వము ఇతర స్త్రీలకు లభించే పురుషుని యొక్క భౌతిక పతిత్వం వంటిది కాదు. మీకు నా పతిత్వం ఇవ్వాలంటే వాటికి కొన్ని రాత్రులు నేను నిర్ణయించాను. అది చెప్తున్నాడు ఇక. ఆ రాత్రుల్లో మీరు అనుకున్న పతిత్వం నేను ఇస్తానన్నాడు. ఎందుకంటే భౌతిక పతిత్వము చర్మమాంస అస్థిమయమైన శరీర సంయోగం అంతే. ఇక్కడ మీరు నా యొక్క పతిత్వం కోరుకుంటున్నారు, బయటికి గోపికల్లా పతిలా కోరుకుంటున్నారు, కానీ మీ జీవులు బ్రహ్మానుభవం కోరుకుంటున్నారు. కనుక నా అనుభవం దేహానుభవం కాదు, బ్రహ్మానుభవం. అది చెప్తున్నాడు. నేను బ్రహ్మమును, ఆ బ్రహ్మానుభవం మీకు ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి? పతి అనేటటువంటి భావన ద్వారా ఇవ్వాలి. అంటే భౌతిక పతిత్వం బ్రహ్మానుభవం అవదు, వీళ్ళు కేవల బ్రహ్మానుభవం కాదు. ఇప్పుడు ఏమిటంటే పతి లాంటి స్వరూపాన్ని చూపిస్తూ ప్రియ ప్రేమ భావనతో బ్రహ్మానుభవం అందించాలి. అందుకు మీరు ఇంకా కొంతకాలం పడుతుంది. ఇప్పుడు మీరు వస్త్రాలు తీసుకెళ్ళిపోండి. మళ్ళీ ఈ రాత్రుల్లో అంటే మళ్ళీ నేను అనుగ్రహించబోయే రాబోయే రాత్రుల్లో, అది ఆయన అనుగ్రహించిన పొద్దురుపూట ఈ చీరలు ఇస్తున్నది, కానీ రాత్రుల్లో అని చెప్తున్నాడు. అక్కడ ఈ అనే ఒక మాట అంటాడు. అంటే రాబోయే అంటే వీలైనంత తొందరలో అని అర్థం చేసుకోవచ్చు. రాబోయే రాత్రుల్లో మీకు నా పతిత్వాన్ని అనుగ్రహిస్తున్నాను అన్నాడు. ఈ పతిత్వానుగ్రహం శరీరంతో కూడిన కామానికి తృప్తిపరిచే పతిత్వం కాదు అనడానికి కృష్ణుడి మాట ఆధారం. చూడండి ఏం చెప్తున్నాడు. నా మయ్యావేశిత ధియాం కామ కమాయ కల్పతే భర్జిత క్వథిత ధాన ప్రాయో బీజాయ నేష్యతే. పెద్దలందరికీ, ఇది వింటున్న వారందరికీ నేను ప్రార్థన చేస్తూ విన్నవించుకుంటున్నది ఏమిటి అంటే, ఒక గ్రంథం గురించి కానీ ఒక అంశం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా దాని పూర్వాపరాలు చదివి మాట్లాడాలి. ఇది బేసిక్ క్వాలిఫికేషన్, అంతే కదండి. ఏ గ్రంథం గురించైనా ముందు వెనకలు చదవకుండా ఏదో నీకు వెక్కిరించడానికి నీకు కావలసిన అంశములు తీసుకొచ్చి నోటుకొచ్చి మాట్లాడేవనుకో పాపం మూట కట్టుకుంటాం. నీలాంటి పాపాత్ములు మరో 10 మంది తయారైతే భూమికి భారమై దుర్భిక్షాలు వస్తాయని చెప్పి ఆ పాపాత్ములు నోళ్ళు మూయించడానికి మాట్లాడడం అంటే. కూర్చోండి. ఇక్కడ చెప్తున్న మాట చూడండి. కామం యొక్క ఎన్ని లెవెల్స్ ఉంటాయో భౌతికవాదులకు ఏం తెలుస్తాయి. ఇక్కడ పుట్టిన దగ్గర నుండి చచ్చే వరకు లోక విషయాలు పోగు చేసుకుని కాళ్ళు కీళ్ళు పనిచేయని కాలంలో ఏవో చేద్దామంటే అర్థమవుతాయండి. ఇక్కడ ఎంత శుద్ధత ఉండాలి. ఇక్కడ నాపై పెట్టిన బుద్ధి, నాపై ఉంచిన కామము కొరకు కాదు. కామ కామాయ కల్పతే నా మయ్యావేశిత ధియాం. చాలా గొప్ప మాట అన్నాడు. మయి ఆవేశిత ధియాం. నా యందు సంపూర్ణముగా ప్రవేశించిన బుద్ధి ఎవరికుందో వారి యొక్క కామము కొరకు కాదు. కామము కొరకు కాదు అంటే దేహానుభవం కొరకు కాదు. అది చెప్పడం ఇక్కడ. లోకంలో కామం కోసమే. కామమై కామం కర్మయ్యి, కర్మ జన్మయ్యి, అవిద్యా కామ కర్మలుగా తిరుగుతూ ఉంటుంది. అదే జీవితం అంటే అవిద్య కామ కర్మ. అవిద్య వల్ల కామం వల్ల కర్మ వల్ల అవిద్య వల్ల కర్మ. సర్కిల్ అలవాటైపోయింది ఇది. కానీ ఈ కామం అటు అవిద్య వల్ల రాలేదు, అది కర్మకి హేతువు కాదు, జన్మలకు తీసుకెళ్ళదు. అయ్యా, ఏ కామమైనా సరే జన్మకి హేతు అయినప్పుడు నాపై కామము పుట్టుకునివ్వదు, సంసారాన్నివ్వదని ఎలా చెప్పగలుగుతున్నావు? దీనికి అత్యద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ స్వామి. భర్జిత క్వథిత ధాన ప్రాయో బీజాయ నేష్యతే. ఇది అండి విషయం. దీని అర్థం ఏమిటి అంటే, మామూలుగా గింజలు కొన్ని తీసుకుని నేల మీద పడేస్తే అది మొలకలు ఎత్తుతాయి, అంతే కదా. పెసర గింజలు బఠానీ గింజలు తీసుకొచ్చి అలా పడిస్తే మొలకలు ఎత్తుతాయి. దాని గురించి చెప్పారా ఏంటండి? రోజు నానేసుకుని తింటున్నాం. అవి నీరు తగిలినా మట్టి తగిలినా మొలకలు ఎత్తిపోతాయి. అలాగ ఉపేక్షిస్తే మొలకలు వృక్షాలే అరణ్యాలే అయిపోతాయి. అలా ప్రతివాడి దగ్గర కామబీజాలు ఉన్నాయి. ఈ కామబీజం మనం ఏం చేస్తున్నాం? లోక విషయాలనేటటువంటి మట్టి ముద్దల మీద వేస్తున్నాం, అవునా లేదా? ఇవేం చేస్తున్నాయి? మొలకలైపోతున్నాయి. కామం కర్మగా మొలకెత్తి కర్మ జన్మనే అరణ్యాల్లోకి తీసుకుపోతుంది ఇక్కడ. కనుక లోకంలో కామం అనే విత్తనము కర్మజన్మల మొలకలెత్తిస్తుంది. ఇది లోకంపై వేసిన కామం. కానీ నాపై ఇచ్చిన కామం
ఎలాంటిది అంటే నిప్పులో వేయించి లేదా పొడి చేసేసినటువంటి గింజ వంటిది అన్నాడు. భర్జిత క్వథిత ధానా, బాగా వేయించేసిన గింజ పొడి చేసేసిన గింజను వేయండి, మొలకెత్తుందా? మొలకెత్తదు. అది మరి గింజే కదండి. మరి పొడి చేయకుండా వేయించకుండా వేసింది గింజే, పొడి చేసి వేయించి వేసింది గింజే, రెండు గింజలే కదా అంటే మరి అది ఫలించింది ఫలించలేదు. నాపై ఉన్న కామము వేయించేసిన గింజ లాంటిది, అది మొలకెత్తదు అని చెప్పాడు. ఇది గొప్ప మాట ఇక్కడ. అందుకు భగవంతుణ్ణి మనం కామించినప్పటికీ కూడా ఆ కామములో ఉన్నటువంటి అర్పణ బుద్ధిని స్వామి స్వీకరించి జన్మోత్పాదకరమైనటువంటి అవిద్యాది వాసనల్ని తీసివేసి ముక్తినిస్తాడు. అది చెప్పడం ఇక్కడ. అలాంటి శుద్ధమైన కామము, శుద్ధ కామన, ఇది అందరికీ పుట్టదండి. నేను కూడా భగవంతుని కామిస్తున్నా అంటే దాని దమ్ముండాలి, గోపికంత దమ్ముండాలి. అలాంటి దమ్ములున్న వాళ్ళు గోపికలు. అలాంటి ఈ సృష్టిలో ఎంతరు భక్తులైనా దొరుకుతారు, కానీ గోపికలు లాంటి భక్తులు మరొకరు దొరకరు. కానీ భక్తి గోపికల తర్వాత ఎవరి గురించి అయినా చెప్పుకోవాలి. పైగా భక్తుల్లో రెండు రకాలు ఉంటారు, పరిశీలించండి. ఈ రెండు రకాల భక్తులు మీకు భాగవతంలో కనబడతారు. ఎవరైనా ఈ రెండు రకాల భక్తులే. ఇందులో కూడా తీవ్రత ఉంది. నేను చెప్పేది సామాన్య భక్తుల గురించి అసలు చెప్పట్లేదు, అంటే మనబోటిగాళ్ళ గురించి. అప్పుడప్పుడు భాగవతం వినడం, గుళ్ళు గోపురాలు తిరగడం, పారాయణలు చేయడం, ఏదైనా చిన్న కష్టం వస్తే ఇన్ని పారాయణలు చేశాడు కదా దేవుడు ఎందుకు ఇలా చేశాడు, అసలు ఉన్నాడా అనేవాళ్ళు, వాళ్ళ గురించి నో ఎంట్రీ ఇన్ భాగవతం. వాళ్ళు భగవంతుడికి భాగవతం ఎంట్రీ పాస్ లేదండి వాళ్ళకి. భాగవతంలో ఎంట్రీ పాసు ఇద్దరికీ ఉంటుంది. అలాంటి ఇద్దరు భక్తులు కనబడతారు. వీళ్ళకి భగవంతుడు తప్ప ఇంకోటి పట్టరు, ఇద్దరికి భగవంతుడు తప్ప ఇంకోటి పట్టరు. కానీ మొదటి వాళ్ళకి వీళ్ళకి చిన్న తేడా ఉన్నది. మొదటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఈ సంసారం భయంకరమైనది, ఇది అజ్ఞాన మూలకమైనది, దీనిలో సుఖం లేదు, దేనికి పనికిరాదు, ఏవో గొప్ప గొప్పవి అనుకుంటున్నాం కానీ వీడి వెంపర్లాడుతూనే బతికైపోతుంది. కనుక సంసారం భయంకరం, సంసార కూపం అతి ఘోరం అగాధమూలం, ఇది భయంకరమైనది. మరి ఇక్కడ సుఖాలున్నాయి, భ్రాంతులే తప్ప సుఖాలు కావు. ఇవి విడిచిపెట్టాలి. ఈ సంసారం నాకొద్దు స్వామి, పడ్డాను, కర్మల కొద్దీ పడ్డాను, కనుకనే అజ్ఞానస్వరూపమైన సంసారం నాకొద్దు, జ్ఞానస్వరూపుడివే నువ్వు కావాలయ్యా అంటూ తపన పడే భక్తి ఒకటి. ఇది గొప్పది, అవునా కదా చెప్పండి. అయ్యో ఆ భక్తి అర్థమవడమే కష్టం. ఎందుకంటే అజ్ఞానస్వరూపమైన సంసారమే కావాలనుకుంటున్నాం మనం. ఉన్నమాట చెప్పేద్దాం. మనమంటే నేను సామాన్యుల గురించి చెప్పుకుంటున్నా. ఇక్కడ ఆరూఢ భక్తులు ఇక్కడ ఉండవచ్చు. నేను సామాన్య భాషలో మాట్లాడుతున్నాం. 99.9% మంది భక్తులు అనిపించుకునే వాళ్ళ వ్యవహారం అంతా ఇంతే. ఏమిటి? సంసార సుఖాలు కోరుకుంటారు, కానీ పద్యం మాత్రం సంసార కూపం అతి ఘోరం అగాధ మూలం అంటారు. అది చదవడానికి ఏమైనా అర్హత ఉందా అండి? ఒక్కసారి నరసింహస్వామి కనబడి నువ్వు చెప్పావు కనుక నీ సంసారంలో అన్నీ తీసేస్తానంటే ఒక్కడు రెడీయా? ఒక్కడు లేడు. నువ్వు కట్టుకున్న బిల్డింగ్ నీది కాకుండా చేస్తాను, నువ్వే అక్కర్లేదు పో అంటాం. అవునా లేదండి? ఇక్కడ ఇంకేమున్నది? పాపం ప్రహ్లాదుని అడిగట్ట, విష్ణు మోక్షం ఇస్తాను రా అన్నాడు. అందరికీ ఇచ్చే అన్నాడు. నువ్వేమిటయ్యా బాబు అంటే నాకు కరుణ ఎక్కువ అన్నాడు. నీ కరుణ ఎక్కువ కానీ అందరికీ అర్హత లేదే పో అన్నాడు. ఇక్కడ అలా అంటే అలాగయ్యా, అందరూ జీవులు కారా, అందరికీ ఇచ్చే అన్నాడు. చిన్నపిల్లాడుగా ఎవడు రెడీగా ఉన్నాడు చెప్పన్నట్టు. నీ ఇష్టం, నేను రెడీగా ఉన్న 10 నిమిషాలు, ఎవడు రెడీగా ఉన్నాడు చెప్పి మోక్షం ఇచ్చేస్తా అన్నాడు. వాడిని పిలుచుకెళ్ళాడు, అని మోక్షం ఇస్తాట. మోక్షమా? సరే అన్నాడు. ఇచ్చేస్తాడంటే వీళ్ళకి డౌట్ వచ్చు. ఇంతకు మోక్షం అంటే ఏమిటని అడిగాడు ఒకడు తెలివిగా. ఇదేదో పనికి వచ్చింది, ఇచ్చేస్తాను పుచ్చుకుంటే తర్వాత ఏ కష్టం అదా. మోక్షం సుఖంగా ఉంటుందని. ఎలాంటి సుఖం ఉంటుంది? ఏసీలు ఉంటాయా? మంచి భోజనం దొరుకుతుందా? అది కాదయ్యా, వీటన్నిటికీ అతీతం. మాకు అర్థమే కాలేదు కనుక కొంత ఆలోచించి చెప్తామన్నారు. ఇక్కడ ఇంకొకరు మోక్షం ఇస్తాడు, మా పిల్లాడు కూడా వస్తాడా అని అడిగాడు. వాళ్ళు ఎవరు ఉండరమ్మా అని. అవడే లేనిపడు అదెందుకు అన్నారు. మొత్తం ఖాళీ అని ఒక్కడే మిగిలెట్ట. ఇప్పుడు చెప్పు ఇమ్మంటావా అని. వద్దులే బాబు అన్నాడు ఆయన. ఇక్కడ దీన్ని బట్టి అందరూ మోక్షం అనడానికి ఎక్కడ అర్హతుంది? కనుక సంసారం యొక్క భయానక స్వరూపం తెలిసి ప్రతి దాని మీద జుగుప్స కలిగి పరమాత్మ యొక్క జ్ఞానస్వరూపం అవగాహన కలిగి అదే కావాలి అనుకునే భక్తి, అది చాలా గొప్ప భక్తి. ఆ భక్తిలో సంసారం భయానకము, అజ్ఞానము, పరమాత్మ జ్ఞానము అనే భావన ఉంది. దాని పైన మరొక భక్తి ఉందండి. ఆ భక్తిలో ఈ సంసారము ఇది భయంకరము, వీళ్ళు వాళ్ళు చాలా బంధువులు అందరూ రాబంధువులు, భార్య ఎవరు, పిల్లలు ఎవరు, గోల ఉండదు అసలు. సంసారం గురించి కానీ ఇది మంచా చెడా అనే ఆలోచన కూడా ఉండదు. ఇది అజ్ఞానమా జ్ఞానమా అని కూడా ఆలోచన ఉండదు. అది అజ్ఞానమని జ్ఞానమని మాకు అనవసరం. ఎందుకంటే వాటి గురించి ఆలోచిస్తే కదా అజ్ఞానమా జ్ఞానమని. మాకు అవేమీ అక్కర్లేదయ్యా. ఇది మంచా చెడా అనేది కూడా కాదు. ఉంటే ఉండని పోతే పోని, మాకు నువ్వుంటే చాలు అనే భక్తి ఉన్నది. అది ప్రేమ. ఆ ప్రేమలో వీళ్ళు సంసారం వదిలేయాలి, సంసారం ఉంచాలి ఏమీ లేదు. భగవత్ ప్రేమ 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 మాత్రమే. ఆ భక్తి
ప్రేమభక్తి, మొదటి చెప్పింది జ్ఞానభక్తి అని చెప్తున్నారు ఇక్కడ. ఇది రెండు సాధన దశలో ఉన్నటువంటి స్వరూపాలు. అలాంటి ప్రేమభక్తి గోపికలది. ముందు చెప్పిన భక్తి ప్రహ్లాదుడు. మీరు పరిశీలించండి. అందుకే ఆయన ఏమన్నాడు, నీకేం కావాలంటే కరదంష్ట్రా భృకుటి శటానకయు ఉగ్రధ్వానయున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నెత్రయున్నైన నీ నరసింహాకృతి జూచి నేవరవ దుర్భర సంసార దవాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయం చేయవే. ఇందులో వెరతు వెరవ అన్నాడు కదా. నాకు వెరతు వెరవ రెండు కనబడవు, నువ్వు తప్ప ఇంకోటి కనబడదు అంటారు గోపికలు. అది తెలుసుకోండి ఇక్కడ. అందుకే వాళ్ళు వచ్చి నన్ను సంసారం నుంచి బయట పెట్టు అని ఒక్క మాట అన్నారు. మాకు నువ్వు కావాలంటారు. అది ఎంత బాగుంది ఇక్కడ. ఇద్దరికి ఇచ్చేది మాత్రం ఒక్కటే. ఆయన ఇద్దరిని సంసారం నుంచి బయట పెట్టి తనలా ఎక్కిం చేసుకుంటాడు. పద్ధతులు వేరంతే, కానీ ఇద్దరు మహాత్ములే. కానీ ఏదో ఒకటైనా అఘోరిస్తే గొప్పదే. కానీ రెండు అందరం కష్టమని ఇప్పుడు తెలిసిపోయింది కదా. చిత్రం ఏంటంటే ప్రహ్లాదుడికి ప్రేమ లేదా? ఆయన చెప్పాడండి ఆ రోజు ఉపన్యాసంలో, మళ్ళీ నా మీద నింద. ప్రహ్లాదుడికి ప్రేమ లేదు, కావలసినంత ఉంది. పరమాత్మ ఎంత ప్రేమ ఉందండి ఆయనకి. గోపికలకి సంసార భయం నుంచి మోక్షం ఇవ్వలేదు, వాళ్ళకు ఉంది. వాళ్ళే బయటకు చూస్తే కేవలం ప్రేమిస్తున్నట్టు కనబడతారు, కానీ పక్కా మాయిగాళ్ళండి వాళ్ళు. వాళ్ళకి పరిపూర్ణంగా బ్రహ్మజ్ఞానం ఉంది. అది తెలుసుకోండి ఇక్కడ. అందుకే గోపికా గీతల్లో మాట ఉంది, శరణమీయుషాం సంస్కృతేర్భయాత్. అక్కడ కనబడుతుంది సంసార భయం నుంచి ఉద్ధరించేవాడవు నువ్వు అన్నారు. కానీ మేము నిన్ను సంసార భయం నుంచి ఉద్ధరించని అడగట్లే, నువ్వు ఆ పని చేస్తావు ఎలాగూ, మాకు నువ్వు కావాలంతే. ఎంత అందమైన మాట ఇక్కడ. అంటే భగవంతుడు చెయ్యి పట్టుకుని నూతు నుంచి బయటపడాలంటాడు ఒకడు, అని చెయ్యి పట్టుకోవడం మీదే దృష్టి పెడతాడు వాడు. ఇదే నూతులో ఉన్నాడు పట్టించుకోడు ఇక్కడ. అయితే చెయ్యి పట్టుకోవడమే దృష్టిలో పెట్టుకుంటే ఆయన ఏం చేస్తారంటే వాడే లాగేస్తాడు నూతులోంచి. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కానీ గోపికల ప్రేమ ఎంత శుద్ధముగా ఉందో చూడండి. అసలు సంసారం యొక్క భయానక స్వరూపం పైన వాళ్ళ దృష్టి లేదు. అంతేకాదు వాళ్ళ ప్రేమ ఇంకా ఎంత శుద్ధమనేది తర్వాత మనకు అర్థమవుతుంది. ఏమని అర్థం కావడం కష్టమని. నిజమండి. ఒక్కొక్కసారి గోపికలు బాగా అర్థమైతే ఉపన్యాసం ఇవ్వాలనిపించదు. తెలుసుకోండి ఇక్కడ. అలాంటి అనుభూతి అనేక మార్లు కలిగింది. కృష్ణుడు అర్థమైన గోపిక అర్థమైన ఉపన్యాసం ఇవ్వకూడదు అనిపిస్తుంది ఇక్కడ. అది అర్థమవడం మహా కష్టం. అర్థమైతే మాట రాదు. ఎంతో కొంత అజ్ఞానం మిగిల్చుకుంటేనే మళ్ళీ వచ్చి వేదిక ఎక్కగలం. అనుభూతి వస్తే ఏం మాట మిగులుతుందండి. ఇది అర్థమవడం మహా కష్టం. ఎందుకంటే మనం కర్మలంపటాల్లో కూరుకుపోయాం. సామాన్యం కాదు. ఇంకా మునిగేటప్పుడు ఎలా మునగాలి, కాలు ముందు ముత్యాలా, తల ముందు పెట్టాలా, దీపం పెట్టేటప్పుడు 3 ఒత్తులు పెట్టాలా, నెయ్యి పోయాలా, ఇదే ఆధ్యాత్మికత కూర్చుంది. ఈశాన్య గొయ్యి పెట్టాలా, రాయి పెట్టాలా, ఇవన్నీ ఆధ్యాత్మికత. ఇదంతా బ్రహ్మజ్ఞానం, ఇదంతా భక్తి. ఎంత బాధాకరమైన అవసరం ఇదా. ఇంకా వాటిల్లోనేనా? ఒంటికి బురద రాసుకు స్నానం చేయాలా, సబ్బు రాసుకు స్నానం చేయాలా? ఏం మోక్షం ఎవడికి వస్తుంది? వీడికి దొరుకుతుందా అండి? ఎక్కడున్నాం? మనమేదో మట్టి రాసుకు పూసుకున్నాం, పక్కవాడెవడో సబ్బు రాసుకున్నాడు. వెంటనే ఆ సబ్బు రాసుకున్నాడు చూసారా, వాళ్ళకి ఆచారం తెలియదు, వీడి మీటింగు. అంతే కదండి. మనం కొన్ని ఆచారాలు పెట్టడం, ఇంకెవడో అనాచారవంతులను డిస్కస్ చేయడం. ఇంతకు తప్ప మనం చేస్తున్న ఆధ్యాత్మిక సాధన ఏముంది ఆలోచించుకోండి ఇక్కడ. మనం ఆచారవంతులం, ఇంకోడు అనాచారవంతుడు, ఇదే డిస్కషన్ తప్ప భగవదనుభూతి మనం ఎంతవరకు పొందాం? వాడికి ఏ మంత్రం ఉంది, నాకే మంత్రం ఉంది. వాడి మంత్రం ఎన్ని లక్షలు చేసాడు, నా డైరీ చూడండి 1 కోటి ఉంది. ఒక్క అక్షర చైతన్యమైన పండిందా? మంత్రం సిద్ధించింది, నువ్వు మార్కులు వేసేసుకుంటే ఎలా అండి? ఒక పిల్లాడు పరీక్షంతా రాసేసి పేపర్కి తానే మార్కులు వేసేసుకున్నట్టు పైన వాడే వేసేసుకుంటాడండి ఎవడైనా? మొత్తం 100కి 100 అని వాడి పైన కూడా ఉన్నాడు మార్కులు వేయవలసిన వాడు. అందుకే మనం ఏం చేసామని మార్కు వేయాల్సిన వాడు ఉన్నాడు. వాడు అది మర్చిపోయి మనమే ఉపాసకులు, సిద్ధులు అని టైటిల్స్ పెట్టేసుకుంటూ ఉంటే ఇవన్నీ భక్తి అని బోర్డు కింద పెట్టేస్తున్నాం. అది గొప్పవైతే కావచ్చు, కానీ వాటన్నిటికీ పాపం గోపికలు, ప్రహ్లాదుడు వీళ్ళ స్థాయికి తెచ్చి అతికించకండి దయచేసి ఇక్కడ. లేకపోతే ఇవేవి మా పనికిరావిని పక్కకు తోసేసిన సంతోషం. భాగవతం ముట్టుకోపోయినా ఏం అనవం, కానీ మనం చేసేదే భాగవతాన్ని మాత్రం దబాయించద్దు. అందుకే గోపికల భక్తికి ఎన్ని యోజనాల దూరంలో ఉన్నామో ఆలోచించుకోమని చెప్తున్నాం ఇక్కడ. అది అర్థం కావడమే కష్టమైన స్థితిలో ఉన్నాం ఇక్కడ. కృష్ణ పరమాత్మ చెప్పాడు, నా యందు అర్పించినటువంటి ప్రేమ కానీ కామము కానీ వేయించిన గింజ లాంటిది, అది మరి మొలకెత్తదు. అది మీరిచ్చారు. ఇప్పుడు మీ ప్రేమ అంత శుద్ధమైనది ఇక్కడ. నా చింతనతో వేగిపోయారు మీరు. నా చింతనతో వేగిపోయినటువంటి హృదయం మీది కనుక మీరు ఈ జీవుడు మరి మొలకెత్తాడు. యాతాబల వ్రజం సిద్ధాహ. మళ్ళీ సంబోధన చూడండి ఇక్కడ. ఇందాక సంబోధన గుర్తుపెట్టుకున్నారా? సాధ్వీమణులారా. ఇప్పుడేమన్నారు? సిద్ధులారా. అప్పుడు వాడు సిద్ధులుట. ఆయనే సర్టిఫికేట్ ఇస్తే మనకెందుకు చర్చ? ఆయన ఇచ్చాడు. మార్కులు వేస్తే మనకెందుకండి మళ్ళీ చర్చ, రీకాల్కులేషను? సిద్ధులారా ఒకటే మాట. యాతాబల వ్రజం సిద్ధా. వెళ్ళండి మీరు ఎక్కడికి? మీ వ్రజభూమి వెళ్ళిపోండి. మయా
మయేమారంస్యధక్షపాహ. మయేమారంస్యధక్షపాహ, చాలా గొప్ప మాట అన్నాడు. మీకు నేను రాబోయే రాత్రుల్లో అనుగ్రహిస్తున్నాను. ఈ మాట రాబోయే రాత్రుల్లో అంటే మీ కోరిక తీరుతుంది, వాటికంటూ ప్రత్యేకమైన రాత్రులు ఉన్నాయి. అంతవరకు మీరు వ్రజంలో ఉండండి. యదుద్దిశ్య వ్రతమిదం చేరురార్యార్చనం సతీహి. మళ్ళీ వాళ్ళకి సతీహి అని సంబోధించాడు ఇక్కడ. సతీహి అంటే సత్పురుషులు అన్నట్టు, సద్వనితలు, సత్స్వభావం కలిగినటువంటి వారు మీరు. కనుక సతులారా, మీరు దేనిని ఉద్దేశించి వ్రతాన్ని ఆచరించారో అది మీకు నెరవేర్చడానికంటూ కొన్ని రాత్రులు ఉన్నాయి. ఆ రాత్రుల్ని అనుగ్రహిస్తాను, మీరు వ్రజానికి వెళ్ళండి. ఇది కృష్ణ పరమాత్మ ఇచ్చిన అనుగ్రహం. మరి ఆ రాత్రులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూడాలి కదా. ఎవరు? వాళ్ళు. ఆ రాత్రుల్లో మిమ్మల్ని అనుగ్రహిస్తాను అంటే ఆ తర్వాత చాలా లీలలు చేశాడు స్వామి. గోవర్ధనగిరి ఉద్ధరణ మొదలుకొని చాలా లీలలు చేశాడు. అన్నీ అయిన తర్వాత కొన్నాళ్ల తర్వాత ఆ రాత్రులు వచ్చాయి. ఆ రాత్రులు వచ్చాయని ఎవరికి తెలిసింది? గోపికలుగా కృష్ణుడికి తెలుసు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎప్పుడు అనుగ్రహించాలనేది ఆయన పని, మన పని కాదు. ఆయన అనుగ్రహిస్తానని చెప్పాక ఎదురు చూడడమే మన పని, నిర్ణయించడం మన పని కాదు. ఇది తెలుసుకోవాలి. ఈ మధ్యలో చాలా లీలలు జరిగిపోయాయి. ఎవరికి ఏం కావాలో అన్నీ వచ్చాయి, వీళ్ళు మిగిలిపోయారు. ఇప్పుడు వాళ్ళని అనుగ్రహించే రాత్రులు వచ్చాయి అని ఎవరికి తెలుసు? పరమాత్మకి. ఆయన అనుగ్రహించదలచుకోవాలి. ఆ సమయం మీద ఆయన నిర్ణయిస్తాడు, అనుగ్రహం మీద ఆయన నిర్ణయిస్తాడు. నువ్వే ముహూర్తం పెట్టి ఇప్పుడు ఇచ్చే మోక్షం అని చెప్పకూడదు. ఆయనకు తెలుసు ఆ జీవుడు ఎంత పండాడు. అలాంటి రాత్రులు వచ్చాయి. ఆ రాత్రులు రాగానే రాసలీలకి సంకల్పించాడు పరమాత్మ. సంకల్పించి 29వ అధ్యాయం ప్రారంభమవుతోంది. భగవానపితా రాత్రీ శరదోత్ఫుల్ల మల్లికా వీక్షరంతు మనశ్చక్రే యోగమాయాముపాశ్రిత. రాసపంచాధ్యాయం మొదలైపోయిందండి. మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం చెప్పుకున్నాం. భగవానపి తా రాత్రీ వీక్ష్యా. చాలా గొప్ప మాట. భగవానుడు ఆ రాత్రుల్ని చూసి అంటే ఆ రాత్రులు వచ్చాయి, వాటిని చూశాడు, దృష్టి పెట్టాడు. ఈ రాత్రుల్లో వాళ్ళని అనుగ్రహించాలి. వాళ్ళకి ఇచ్చానుగా మాట. వాళ్ళకి ఏ రాత్రులలో అని చెప్పానో ఆ రాత్రులు వచ్చాయి. ఇప్పుడు ఆ రాత్రుల్లో వాళ్ళని అనుగ్రహిస్తాను అని ఒక్కసారి అనుకున్నాడు. అందుకే వేటిని చూశాడు ఆయన? రాత్రులను చూశాడు. రాత్రీహి వీక్ష. నిజానికి రాసలీల ప్రారంభంలో మొదట రాత్రిలోనే మొదలైంది, కానీ రాత్రులలో మొదలు కాలేదు. మరేమిటో రాత్రులలో ఎందుకన్నాడు? ఆ రాత్రుల్ని చూశాడని ఎందుకన్నారు? ఇవన్నీ మనం ఆలోచించవలసింది. అందులో మొదటి 2 శ్లోకములకే విశేష వ్యాఖ్య అవసరం. ఎందుకు ఈ ఇంట్రడక్షన్ ఇచ్చామంటే రేపు బహుశా మొదటి 2 శ్లోకాలతోనే గడిపేస్తామేమో. ఏం తెలుసు? 2 శ్లోకాలకి ఎంత చెప్తే మిగిలిన 5 రోజుల్లో 5 అధ్యాయాలు ఎలా అవుతాయని పాపం బాధపడుతూ ఇంట్లో నిద్ర పట్టదు కదా. ఆ తలనొప్పి నాది, ఎలా పూర్తి చేస్తాననేది. కనుక ఎక్కడ విస్తారం చెప్పారు, ఎక్కడ సంక్షేపం చెప్పారు అనేటటువంటిది పెద్దలు చెప్పిన పద్ధతిలో వెళుతోంది అని మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆస్వాదించండి ఇక్కడ ఈ భగవానపితారాత్రీ శరదోత్ఫుల్ల మల్లికా వీక్షరంతు మనశ్చక్రే యోగమాయాముపాశ్రిత. ఇది కీలకమండి. ఎందుకంటే బలమంతా సంకల్పంలో ఉండాలి. అంటే మొదటే బలం, తర్వాత సంకల్పం అంతా కార్యరూపంలో కనబడిపోతుంది, బాధలేదు. కనుక బలం సంకల్పం. అందుకే మొత్తం రాసపంచాధ్యాయికి ఆధారమైన ప్రథమ శ్లోకం చాలా విశేషం. కానీ భగవానపి తారాత్రి, ఆ రాత్రులను చూశాడు. చూడండి, రాత్రులు దగ్గరికి వచ్చినప్పుడు ఆ రాత్రులుట, రాత్రులు దూరంగా ఉన్నప్పుడు ఈ రాత్రులు అన్నాడు. చాలా విశేషం. అక్కడ వరం ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు? మయేమారంస్యధక్షపాహ అన్నాడు కదా, ఇమా ఈ రాత్రుల్లో అన్నాడు. ఇప్పుడు ఆ రాత్రులను చూశాడు అన్నాడు, అవి దగ్గరకు వచ్చాక. అంటే ఏమిటో దీనిలో ఒక విశేషమైన అంశం అన్నది. అంటే ఫలం దగ్గరగా వస్తున్నట్టు చూపించడానికి ఈ రాత్రులు అన్నాడు. దగ్గరికి రాబోయే అనగానే వాళ్ళకి ఎప్పుడా అని చూస్తున్నాడు ఇక్కడ. కానీ ప్రతి రాత్రి ఇంకా కృష్ణ అన్నావుగా ఎప్పుడు అని అడగట్లేదండి. ఆయన ఏదో మాట ఇచ్చాడు, మధ్య మధ్యలో వెళ్ళి నానా యాతన పెడుతూ ఎప్పుడు అని తలుపు తడుతూ అడగద్దు. ఆయన అనుగ్రహిస్తాను అన్నాడు కదా, చాలు నువ్వు కూర్చో. ఆయనకు తెలుసు, అది గుర్తుపెట్టుకో. అదే చేశారు వాళ్ళ పని. అయితే ఎందుకు ఆ గ్యాప్ పెట్టాడు? ఇది పెద్ద ప్రశ్న వేయాలి కదా. పాపం వాళ్ళు సిద్ధులు అన్నాడే, వాళ్ళ సాధువులు అన్నాడే, గ్యాప్ ఎందుకు పెట్టాడు? అది పొందడానికి ఇంకెంత కర్మ మిగిలిందో ఆయనకు తెలుసు కనుక ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇంకెంత కర్మ మిగిలిందో అది మొత్తం కడగబడాలి. కడగబడ్డాక ఏదో చిన్న చితకా శేషం ఉంటే అది ఆయన తీసేస్తాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే మనం ఎంత స్నానం చేసి పూజకి వెళ్ళినా అక్కడ గురువుగారు ఉంటే మాత్రం దర్భలతో ఒక నీళ్లు మళ్ళీ చల్లాలి. అంటే అది అసలు శుద్ధి.
అంటే పూర్తి శుద్ధి కాలేదనమాట. నువ్వు చేయగలిగినంత మేరకు నువ్వు శుద్ధి చేసుకోరు, అక్కడికి వెళ్ళావు. ఆయన మళ్ళీ దర్భలతో మంత్రంతో ఆయన శుద్ధి చేయాలి. అలా ఆయన ఇంకా శుద్ధి చెయ్యాలి. ఏది? వాళ్ళని రప్పించి. అయితే వాళ్ళని రప్పించడానికి ఇక్కడ వస్త్రాపరణ సమయంలో వరానికి ఇవ్వడానికి మధ్య ఇంత గ్యాప్ ఎందుకు పెట్టాడు? ఎందుకు అలా పెట్టాడు? ఇది చూద్దాం. ఇప్పుడు వాళ్ళు వ్రతం చేసేటప్పుడు వాళ్ళ మనస్థితి ఎలా ఉంది, వ్రతం చేసిన తర్వాత మనస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించాలి. మనస్థితి, వ్రతం చేసేటప్పుడు వాళ్ళ మనస్థితి ఎలా ఉన్నది అంటే, పరమాత్మ నాకు పతి కావాలి, కోరిక. మాకైతే కోరుకుంది కానీ అర్హతుందో లేదో తెలియదు. ఆయన అనుగ్రహం కోసం మేము తపన చేస్తున్నాం. ఆయన అనుగ్రహిస్తాడా లేదా అదే సందేహం తప్పకుండా ఉంటుందండి. అవునా లేదా? ఎందుకంటే ఆయన అనుగ్రహం మీద ఆధారపడ్డాం. ఆయన అనుగ్రహిస్తాడో లేదో ఆయన సంకల్పం మనకేం తెలుసు? మనం ఆయన అనుగ్రహించేటట్టు వీలైనంత వరకు మన ప్రయత్నం మనం చేస్తాం. అది వాళ్ళు చేశారు. అప్పుడు వాళ్ళకి పరమాత్మ అనుగ్రహం దొరుకుతుందా లేదా అనేటువంటి ఆందోళన, ఆశ, తపన అన్నిటితో వ్రతం చేశారు వాళ్ళు. ఇక్కడ వ్రతం అంతా అదే. మొత్తం 30 రోజులు ఎంత కష్టపడ్డారండి. 30 రోజులు వ్రతానికి దిగేరే తప్ప కోరిక 30 రోజులది కాదు. వాళ్ళ కృష్ణ పరమాత్మ కళ్ళ ముందు కనబడుతున్న దగ్గర నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి వారి జలోచను పాడుచు వారి జలోచనులు వారి వారికి వెట్కన్ వారి విహారము సల్పిరి వారి విహారములు జగతి వారికి కలవే అన్నారు పోతన గారు. ఇక్కడ పొద్దున లేవడం, బ్రాహ్మీ ముహూర్తంలో కృష్ణ చింతనతో లేవడం, కృష్ణుడి గానం చేసుకుంటూ ఒకరిని లేపడం, అందరూ కలిసి కృష్ణగానం చేసుకుంటూ స్నానానికి వెళ్ళడం, యమునకు స్నానం చేయడం, కాత్యాయని దేవుని పూజించడం, నివేదన చేసిన పదార్థములు తింటూ ఉపవాసము ఆహార నియమంతో కృష్ణ సంకీర్తన చేసుకుంటూ నిద్రపోవడం, చేసుకుంటూ మేల్కోవడం, ఇదే దినచర్య. అంత కష్టపడి వ్రతం చేస్తూ నియమాలకి, కఠిన నియమాలకి లోబడి వాళ్ళు వ్రతాచరణ చేసేటప్పుడు పరమాత్మ అనుగ్రహం కావాలని తీవ్రమైన కాంక్ష ఉంది. ఏది? తీవ్రమైన కాంక్ష. చూడండి ఇక్కడ ఆ తీవ్ర కాంక్ష అనేది సామాన్యమైన విషయం కాదు. అది ముముక్షుత్వం అంటే అది అర్థం. తీవ్రకాంక్ష ఉందా ఇది ఆలోచించండి. మనకు ఎందుకు వస్తువు దొరకట్లేదు అంటే తీవ్రకాంక్ష లేదు, అది తెలుసుకోండి. ఇక్కడ మనకు అనేక కండిషన్స్ ఉంటే అప్పుడు వస్తే వచ్చింది, లేకపోతే లేదు. అదే కానీ ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలి అంటే తీవ్రకాంక్ష, దానికోసం ఎన్నైనా చేస్తాం, అవునా లేదా? కానీ తీవ్రకాంక్ష లేనిది దొరకదు. అంత తప్పించిపోవాలి. అందుకే మోక్షం అవసరం కావాలి, ఆశ కాకూడదు. రెండు తెలుసుకోండి. ఆశ వేరు, అవసరం వేరు. అంతే కదా? ఒక చేప నీటిలోంచి బయటపడింది అనుకోండి, తిరిగి నీటికి వెళ్ళడం దాని అవసరం. అంతేగా నాకు ఆకలి దప్పులకు తీర్చుకోవడం కోసం నీటి దగ్గరికి వెళతాను అనుకోదు. అది ఎంత వేగం నీటిలో పడతానో అని చూసింది, దాని అవసరం గిలగిలగిల్లాడిపోతుంది. అది ఒక మొసలి తాబేలు ఉందనుకోండి, నేల మీద ఉంటుంది, వెళ్తుంది, లేకపోతే లేదు. అలా కాదు, ఆ చేప ఎలా గిలగిల్లాడిపోతుందో పరమాత్మ దగ్గరికి తిరిగి వెళ్ళాలని అలా గిలగిల్లాడాలి. ఆ గిలగిలలాడమే తపన, ఆ తపస్సు అది చేశారు గోపికలు. అలాంటి తపనకు ఫలితంగా స్వామి ఏం చేశాడు? అనుగ్రహించి దీక్షా వస్త్రాలు ఇచ్చాడు. తన చేత్తో వస్త్రాలు పట్టుకుని ఇచ్చాడు. ఇక్కడ వాళ్ళ దైహిక వస్త్రాలను తీసి ఆవరణలు తీసేస్తానని చెప్పిన మహానుభావుడు ఆవరణలు ఇచ్చాడు. అంటే మీరు కొంతకాలం ఆవరణలో ఉండాలి, ఈ ఆవరణలు పవిత్రం చేస్తున్నాను, ఈ మాలిన్యముతో కూడినవి కాకుండా నా హస్తస్పర్శ దీనికి వచ్చింది కనుక ఈ పవిత్రమైన నా హస్తస్పర్శ పొందిన వస్త్రములు స్పర్శించిన మీ దేహం పవిత్రమవుతుంది. చూడండి ఇక్కడ తన శక్తిని ఆ వస్త్రముల ద్వారా వీళ్ళకి ఇచ్చాడు. ఇచ్చి మిమ్మల్ని ఆ రాత్రుల్లో అనుగ్రహిస్తానని చెప్పాడు. ఏ రాత్రులని చెప్పలేదు. ఇది కూడా అనుగ్రహంలో ఒక అద్భుతమైన పద్ధతి. ఏ రాత్రుల్లో చెప్పారనుకోండి, ఆ రాత్రి వరకు లౌకిక వ్యవహారాలని చేసుకుని ఆ రాత్రి రెడీ అయ్యి కూర్చోవాలి. అప్పుడు ఇంకేం సాధన? పై ఈ రాత్రులు అని చెప్పుకోవడం వల్ల ఏ రోజుకు ఆ రోజు ఈ రాత్రే కదా. మనం ఇవాళ లేచాం ఈ రాత్రి, అందుకు ఈ రాత్రి అని మాట అన్నాడు. ఇవాళ లేచినప్పుడు ఈ రాత్రి కోసం ఎదురు చూడండి, ఇవాళ అనుగ్రహించలేదు, మళ్ళీ పొద్దున్న లేచాం, మళ్ళీ ఈ రాత్రి, ఇలా వీళ్ళు ప్రతి రాత్రి ఎదురు చూస్తున్నారు. ఆ రాత్రి కోసం పొద్దుటి నుంచి ఎదురు చూస్తున్నప్పుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టు? పరమాత్మ కోసం. అప్పుడు వాళ్ళ చింతనేది ఆయనే కనుక వాళ్ళ చింతన అంతా కూడా పరమాత్మ ఎప్పుడు అనుగ్రహిస్తాడా అని ఎదురు చూడడంతో జరిగిపోయింది. ఆ చింతన రగిలి ఆ చింతన అనే అగ్ని రగిలి వాళ్ళల్లో ఉన్న పాప సంస్కారాలు, కొన్ని కర్మ మాలిన్యాలు దగ్ధమైపోయాయి. అప్పుడు వాళ్ళు యోగ్యులయ్యారు. ఆ రాత్రులు అప్పుడు ప్రవేశించాయి. ఇది అర్థం ఇక్కడ. కనుక వరమిచ్చిన దానికి రాత్రులు రావడానికి మధ్యలో గ్యాప్ రాసంలో ప్రవేశించడానికి కావలసిన అర్హత కోసం వాళ్ళకి సరిపోయింది ఇక్కడ. అది తెలుసుకోండి. ఆ తపన పడడం, దానికోసం ఎదురు చూడడం అనే సాధన వాళ్ళు శుద్ధులయ్యారు. ఆ శుద్ధత వచ్చింది అని ఎవరికి తెలిసింది? అంతేగాని వాళ్ళకి మళ్ళీ శుద్ధులమైపోయాం కదా అనుకోకుండా ఆయనకి తెలుసు. ఎందుకు తెలుసు? భగవాన్, అది మాట చెప్పారు. భగవానపి తారాత్రి,
ఈ అప్పి బాగా గుర్తుపెట్టుకోండి. భగవానుడై కూడా ఆ రాత్రుల్ని చూసి గోపికలతో విలాసము చెయ్యడానికై లీల చెయ్యడానికి సంకల్పించాడు. భగవానుడై కూడా, అప్పి ఆ శబ్దం అక్కడ వేయడమే ఉన్నది. భగవాన్ అపి, భగవానుడై కూడా. ఏమిటండి ఆ మాట? భగవానుడై కూడా ఈ పని చేశాడు అంటే అర్థం ఏంటి? అంటే భగవానుడైతే ఈ పని చేయడు, భగవానుడు అయి కూడా ఈ పని చేశాడు అంటే అర్థం ఏమిటి తెలియాలి. భగవాన్ అనే మాటకు అర్థం చెప్పుకున్నాం, మళ్ళీ రేపు ఎలాగూ చెప్పుకుందాం. భగవాన్ అంటే పరమాత్మ, ఆయన నిర్వికారుడు, ఆయన ఒకరి వల్ల పొందవలసింది ఏమీ లేదు. అలాంటప్పుడు ఏది పొందవలసిన వాడు కాడు, ఎవరి వల్ల ఆనందించవలసిన వాడు కాడు, ఏమి పట్టనివాడు అయినవాడు అయినప్పటికీ కూడా గోపికలను పట్టించుకుని వాళ్ళను అనుగ్రహించాలని వేణువును ఊదుతున్నాడు. అంటే ఏమీ పట్టనివాడు అయినా కూడా భక్తులను పట్టించుకుని అనుగ్రహిస్తున్నాడు. అంటే నిజంగా వాళ్ళు పట్టారా? వాళ్ళకి కృష్ణుడు పట్టాడు గనక ఆయన వాళ్ళు పట్టుకున్నాడు. అందుకని పట్టుకోవాలని నీకు ఏమీ లేదు, ఎందుకంటే భగవాన్ గనక, ఆత్మారాముడు గనక. అప్పిలో అంత అందం ఉంది. అలాగే ఒక్కసారి ఆ శుద్ధ భక్తుల దగ్గరికి ఉండండి, వాళ్ళకు కూడా వాళ్ళకి ఆయన ఏం పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనతోనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రండి, ఆత్మారామశ్చ మునయో నిర్గ్రంథ అపి ఉరుక్రమే. ఆ అపి ఈ అపి తగిలించండి. చూడండి ఇక్కడ అర్థమైందా? ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు అయి కూడా వాళ్ళు నారాయణని కీర్తిస్తారు. ఏది పట్టనివాడి నిర్వికారుడి భగవానుడు అయి కూడా ఈయన వీళ్ళని అనుగ్రహిస్తారు. ఇదండి ఆయనకి వాళ్ళకున్న రిలేషన్. ఎంత అద్భుతంగా చెప్పాడు. అప్పిలో అక్కడ అంత ఉందమంది. ఈ భగవాన్ అప్పి ఇంకా అర్థం కావాలంటే మళ్ళీ భగవద్గీతకు రావాలి. ఒక్కదానికోదా లింక్ చూడండి. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. అజోపి సన్, అజ అపి. అక్కడ అజోపి సన్ పుట్టుక లేనివాడని అయినా కూడా, పుట్టడం పెరగడం తరగడం నాశనం అవ్వడం ఇలాంటివి లేనివాడనైనా కూడా, అదే భగవాన్. భగవాన్ అంటే అదే, పుట్టుక లేనివాడు, పెరుగుట తరుగుట లేనివాడు, అయినప్పటికీ నేను పుడతానన్నాడు. అక్కడ పుట్టడం లేనివాడని అయినప్పటికీ పుడతాను, నాకెవడూ పట్టకపోయినప్పటికీ పట్టించుకుంటాను. అది అతికించుకోండి చాలా జాగ్రత్తగా. అలా పట్టుకోవాలండి, అప్పుడు భాగవతం ఆస్వాదించవచ్చు. ఎక్కడ భగవద్గీతలో అజోపి, ఎక్కడ భగవానపి, ఈ రెంటిటికి ఇంత అనుబంధం ఉందా? ఉంది. అదే సంస్కారంతో గ్రహించవలసినది భాగవత భాష. అది అక్కడ అజోపి, ఇక్కడ భగవానపి, రెండిటికి అభిశబ్దం ఇక్కడ. కనుకని భగవానుడై కూడా నిర్ణయించుకున్నాడు. పుట్టుక లేనివాడై కూడా పుడతాన్ని ఎలా అనుకున్నాడో, ఏమీ పట్టని భగవానుడై కూడా ఈ పని చేస్తున్నాడు. అప్పుడు ఎందుకు పుడదామనుకున్నాడు? లోకాన్ని అనుగ్రహించడం కోసం. ఇప్పుడు ఎందుకు? వాళ్ళకి మాట ఇచ్చాడు, వాళ్ళ తపస్సుకి వాళ్ళ భక్తికి ఫలాన్ని ఇవ్వాలి గనక, ఈశ్వరుడు ఫలప్రదాత గనక వాళ్ళకి తగ్గ విధంగా అనుగ్రహించడానికై ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మాటిచ్చాడు గనక వాళ్ళు ఏ ప్రేమతో తను ఉపాసిస్తున్నారో ఆ ప్రేమకు తగ్గట్టుగా అనుగ్రహించదలుచుకుని స్వామివారు వాళ్ళని తన వైపు లాగడానికై ఒక పని చేస్తున్నాడు. దానికి తగ్గ సమయం, దానికి తగ్గ ప్రాంతము, దానికి తగ్గ పని, మూడున్నాయి ఇక్కడ. సమయం రాత్రులు, అది శరద్రాత్రులు. ప్రాంతము బృందావనం. ఆ చోటు తప్ప ఇంకేమీ లేదండి. ఎందుకంటే కృష్ణ భక్తుల్లో బహిరంగ భక్తులు అంతరంగ భక్తులని ఉంటారు. అంటే బహిర్ముఖంగా తిరుగుతూ ఉంటారు, అంతర్ముఖంగా భగవంతుని పెట్టుకుంటారు. వీళ్ళు ఒక రంగం. బహిర్ముఖత్వం అసలు లేని ఆంతరంగికులు ఉంటారు, వీళ్ళని ఆంతరంగిక భక్తులు అంటారు. శంభోత్వం పరమాంతరంగ ఇతిమే, ఆ స్థాయిలో వాడారు పోతన మన శంకరులు వారు. ఆంతరంగిక భక్తులు. ఈ ఆంతరంగిక భక్తులు మధురలో కూడా ఉన్నారు, కానీ మధుర కంటే ఎక్కువగా బృందావనంలో ఉంటారు. ఆ బృందావనంలో అందరూ ఆంతరంగిక భక్తులే. అందులో ఇంకా దగ్గర వారు ఆంతరంగిక భక్తుల్లో పరమాంతరంగిక భక్తులు గోపికలు. అలాంటి వారు, వాళ్ళు సిద్ధులు, వాళ్ళు సాధ్వీమణులు. వారు అనుగ్రహించడానికై ఆ రాత్రుల యందు, ఆ రాత్రిలో ఏది ఇప్పుడు అదే పెద్ద తెరకాసు. రాత్రుల రాత్ర. మరి రాత్రులు ఎందుకన్నారు? ఇది అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం. పైగా ఆ రాత్రులు శరద్రాత్రి. శరద్రాత్రి వేళ మల్లెలు పూసేట. ఏమిటండి వినేవాడు ఉంటే చెప్పండి. ఇక్కడ ఏంటో కవిత్వం అంటే అలా రాసేయడమే. ఏదో వసంతంలో మల్లెలు పూసే అంటే ఒప్పుకుంటా, శరద్రాత్రులు మల్లెలు పూస్తాయండి. ఇక్కడ వేసవలు ఉస్సుస్సుని ఉక్కపోత బాధపడుతున్నా మల్లెలు వస్తాయని సంతోషిస్తాం. కానీ శరద్రాత్రి చాలా బాగుంటుంది. కానీ మల్లెలు ఎక్కడుంటాయి? మరి ఇన్ని మొదటి శ్లోకంలోనే ఇన్ని తిరకాసులు పెట్టాడే అంటే జాగ్రత్తగా వినండ్రా బాబు అని చెప్తున్నాడు అనమాట. అదేమిటో రేపు విందాం మళ్ళీ 6:30 భగవాన పితా రాత్రీ శరదోత్ఫుల్ల మల్లికా
వీక్ష రంతు మనశ్చక్రే యోగమాయాముపాశ్రిత. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శ్రీ రాధాకృష్ణ